పరివర్తన అంటే మార్పు. మార్పు అంటే ఏంటంటే మనలోకి ఒక మన అంతటా మనం మారాలి. మనలో ఒక మార్పు రావాలి. సోచ్ బదులో కుద్కో బదులో దునియా బదులో, ఇది హిందీలో ఉంది. దీన్ని ఏమంటారంటే సోచ్ బదులు అంటే మన ఆలోచనలు మార్చుకోవాలి. మన ఆలోచనలు మనం మార్చుకుంటే మనంతట మనం మారుతాము. మనంతట మనం మారితే ఆటోమేటిక్లీ దునియాను కూడా మనం మార్చగలుగుతాం. ఈ కాన్సెప్ట్ మీద మనకి ఈ మార్పు అనే ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ని మనకి మోదీ కేర్ తరపు నుంచి సమీర్ మోదీ సార్ మనకి అందిస్తున్నారు. హోప్ టు ఫ్రీడమ్. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఆ కళ ఏంటి అని అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి. అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే మనకు ఒక ఇన్కమ్ అంటూ జనరేట్ అవ్వాలి ప్రతి నెల. ఆ ఇన్కమ్ మనకి ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఒక కళ అందరికీ ఉంటుంది. అలాగే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. మనం అనుకున్న మన అంటే మనం ఎలా ఉండాలి, ఆ ఇల్లు ఎలా ఉండాలి అని అనుకుంటే అలాంటి ఇల్లు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. అలాగే క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీకి క్వాలిటీ టైం ఇవ్వాలని చెప్పి చాలా మంది ఏంటంటే వర్క్లో అంటే వర్క్ బిజీలో పడి ఫ్యామిలీకి టైం ఇవ్వడం కూడా కుదరదు. ఎందుకంటే ఈ రోజుల్లో అంత బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి కూడా దొరకదన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా ఒక ఒక థాట్ అంటూ ఒక కళ అంటూ ఉంటుంది. నా ఫ్యామిలీకి ఒక క్వాలిటీ టైంని నేను ఇవ్వాలి అని. అలాగే రికగ్నేషన్స్. చదువుకున్న తర్వాత తెలివితేటలు ఉన్నాయి, నాకు అందరిలాగా స్టేజ్ మీదకి వెళ్ళాలి, నేను అందరిలాగా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, నా పేరు నేను నిలబెట్టుకోవాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే చారిటీ అంటే ఏంటంటే మనకి ఆ, మనం ఆ, ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి దాన గుణం అంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే వీళ్ళకి నేను సహాయం చేయాలి. మన మన చుట్టాల్లోనే చూడండి, వాళ్ళకి మనం సహాయం చేయాలని మనం అనుకుంటాం. అలాగే చాలా మంది ఏంటంటే ఆ, మనల్ని సహాయం కోరుతారు, వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి అని అనుకుంటాం. అలాగే ఏంటంటే అనాథాశ్రమాలకి అలాగా సహాయం చేయాలని అనుకుంటాం. మన దగ్గర ఉంటేనే కదా మనం ఇచ్చేది. అలాగా సహాయం చేయాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇప్పుడు మనం వర్క్ చేస్తా కూడా లైఫ్లో ఏంటంటే ఇంటికి నేను టైం ఇస్తున్నాను, వర్క్కి టైం ఇస్తున్నాను. నాకు వర్క్ ప్లస్ నాకు టైం బ్యాలెన్స్గా ఉంది, లైఫ్లో హ్యాపీగా ఉన్నాను అనే అనే టైప్ ఆఫ్ వర్క్ కావాలని చెప్పి చాలామంది అని అనుకుంటారు. అలాగే ఏంటంటే బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్. ప్రతి ఒక్కరికి ఏంటంటే మన పిల్లలకి మనం ఎడ్యుకేషన్ అంటే మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటాం, అంతే కదా. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి మంచిగా పెళ్ళిళ్ళు చేయాలి. మన దగ్గర డబ్బు ఉంటే అంటే ఆ, ఆ, ఏంటి చాలా మంచిగా అదే మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అని చెప్పి ఆలోచన ఆశ కూడా ఉంటుంది, అంతే కదా. మన పిల్లలకి అంటే ఇప్పటి వరకు మనం ఎంత అంటే స్ట్రగుల్ ఫేస్ చేసామో మన పిల్లలు అంత స్ట్రగుల్ ఫేస్ చేయకూడదు. మనం చేసిన స్ట్రగుల్ మన పిల్లలు ఫేస్ చేయకూడదు కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచించే టైము ఇప్పుడు ఖచ్చితంగా ఉంది కాబట్టి అందుకని బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్ అంటే ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ వాళ్ళ లైఫ్ నిమిత్తం కానీ కొంత ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే ఫ్యాన్సీ కార్. చాలా మందికి ఏంటంటే కార్లు కొనుక్కోవాలని చాలా ఆశగా ఉంటుంది. ఈ కారు బాగుంది, ఆ కారు బాగుంది, ఆ, నిజంగా నాకు డబ్బు ఉంటే ఈ కార్ని ఖచ్చితంగా నేను తీసుకోగలుగుతాను అని ఒక కల అంటూ ఉంటుంది. ఆ కలగానే నెరవేరుకోకుండా ఉండిపోతుందా అన్న ఆలోచన కూడా ఉంటుంది. అలాగంటే ప్రతి ఒక్కరికి కార్ తీసుకోవాలన్న కల ఉంటుంది. అలాగే వరల్డ్ టూర్స్ అంటే ఆ, మన ఇండియా దాటి ఆ, ప్రపంచాన్ని చూడాలని చాలా మంది కోరిక ఉంటుంది. కానీ అంతదాకా అంటే ఆ కళని మనం అంటే అది కళ కనడానికి కూడా మనం భయపడతాం. ఎందుకంటే వరల్డ్కి మనం తిరిగి వెళ్ళాలి అని అంటే అది చాలా అంటే ఆలోచనకు కూడా చాలా దూరంగా ఉంటుంది. ఎందుకంటే లక్షలతో కూడుకున్న పని. అందుకని ఏంటంటే మనకి ఆ జరగని దాని గురించి ఎందుకు ఆలోచించడం అని అనుకుంటారు. కానీ కంపల్సరీ కలగంటారు. ఈ అంటే ఈ కంట్రీ వెళ్ళినట్టు ఆ కంట్రీకి వెళ్ళినట్టు చాలా మంది చెప్తారు. మా వాళ్ళు యుఎస్లో ఉన్నారు, మా వాళ్ళు లండన్లో ఉన్నారు, మా వాళ్ళు ఇటలీలో ఉన్నారు, అలాగా అది వినటానికి చాలా బాగుంటది. అదే మనం వెళ్తే ఎలా ఉంటది, ఆ ఊహ చాలా బాగుంటది. అలాంటి కళలు అందరికీ ఉంటాయి. ఈ కళలన్నీ ప్రతి కళ కళ
నాకు కూడా మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని కావాలనే నాకు కూడా కల ఉంది. ఓకే. అలాగా మీకు కూడా దీంట్లో అన్నీ కావాలని కల ఉందా, లేదా దీంట్లో ఏ ఒక్కటైనా సరే మీకు కావాలని చెప్పి ఆశ కల ఎప్పటి నుంచో ఉందా? ఉంటే అసలు ఈ కళ ఎలా నెరవేరాలి అన్న కాన్సెప్ట్ గురించి మనం ఆలోచించుకుందాం. ఓకే. మీరు ఈ కళల్లో మీరు జీవించడానికి మీరు ట్రై చేస్తున్నారా? ఒకవేళ ట్రై చేస్తే ఈ కళని ఎలా నెరవేర్చుకోవాలో కూడా నేను ముందు చెప్తాను. ప్రతి ఒక్కరికి కళ ఉంటుందని చెప్పాను కదా. అసలు ఆ కళలు ఎందుకు నెరవేరవు అని అంటే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మనకి పెరిగే ధరలు. అంటే ధరలు పెరుగుతూ ఉంటాయి. ధరలు పెరుగుతున్నప్పుడు మన ఇన్కమ్ కూడా పెరగాలి. అవునా? మన ఇన్కమ్ పెరగకోకుండా ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ప్రతిదీ ఏంటంటే చూసి చూసి కొనుక్కోవాల్సి వస్తుంది. అవునా? చూసి చూసి కొనుక్కోవాల్సి. కొంతమంది ఏంటంటే అమ్మో ధరలు పెరిగిపోతున్నాయి, ఇంత ధరలు పెరిగిపోయినాయి, అవి పెరిగిపోయినాయి, ఈ పెరిగిపోయినాయి, ఇన్కమ్ అంతే ఉంది అని ఆలోచిస్తారు. కొంతమంది ఆలోచిస్తారు, ధరలు పెరుగుతున్నాయని బాధపడతారే కానీ దాని అంటే అంటే మనం ఏదన్నా చెయ్యాలి, ఏదన్నా చెయ్యాలి, ఇన్కమ్ జనరేట్ చేసుకుందాము అనే ఆలోచన మాత్రం ఉండదు కొంతమందికి. ఓకే. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి అని ఆలోచిస్తే 1980లో 1000 రూపీస్ ఉంటే మన ఇంట్లో అంటే ప్రతి 30 రోజులకి సరిపడే మనకి అంటే తినటానికి ఉండడానికి ప్రతిదీ అంటే ఏ టు జెడ్ దొరికేసేదంట. అలాగే ఒక 20 ఇయర్స్ ఎక్కువ అయిన తర్వాత చూసుకుంటే 2000 వచ్చేసరికి ప్రతి ఇంట్లో 10,000 లేదే ఇల్లు గడవటం కష్టం అవుతుంది. ఆ మధ్య మీరు చూసే ఉంటారు 2000 ఆ టైంలో 10,000 అంటే ఈజీగా 10,000 అంటే ఖచ్చితంగా 10,000 5,000 అలా ఉంటే కంపల్సరీ ఏదో ఒకటి అప్పులు అలాగ తీసుకోవాల్సి వచ్చేది. అలాగే 2022 అట్ ప్రెజెంట్ 1 lakh ఉంటే గానీ ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది పల్లెటూరులో ఉంటారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళంటే చాలా గ్రేట్, వాళ్ళు లక్కీ అనుకోవచ్చు. మరి సిటీస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి, ఒకవేళ రెంట్ హౌస్లో ఉంటే రెంట్ కట్టాలి హౌస్కి, పిల్లల ఫీజులు కట్టాలి, నెలంతా ఇది చూసుకోవాలి. నెససరీ ఈ చూసుకున్నా సరే లగ్జరీ వదిలేసి ఏవి చూసుకున్నా సరే 30 రోజులు గడిచేసరికి ఖచ్చితంగా ₹1,00,000 కంపల్సరీ మన దగ్గర ఉండాలి. పిల్లలకి ట్యూషన్ ఫీజులు కానీ, పిల్లలకి స్కూల్ ఫీజులు కానీ ఇవన్నీ చూసుకుంటే. అలాగే ఇంకొక 20 సంవత్సరాల ముందుకెళ్తే 2040 వచ్చేసరికి 10 lakhs కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనము ఆగమంటే ఆగవు పెరిగే రేట్లు. మనం కావాలనుకుంటే వచ్చేయా? ఇన్కము పెరుగుతుందా? మనం చెయ్యాలి, మనం 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 ఏదో ఒకటి చెయ్యాలి, మనం అంటే ఏదో ఒక బిజినెస్ ఏదన్నా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచించాలి అని అంటే ఖచ్చితంగా ఎంత రేట్లు పెరుగుతున్నా సరే మనకి కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే 2 లక్షలు 5 లక్షల రూపాయలు అలా 10 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి, రేట్లు పెరుగుతున్నప్పుడు మీకు బాధ ఉందా అని అంటే ఏమీ బాధ లేదంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఉంది కాబట్టి. అదే ఇన్కమ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్లు పెరుగుతున్నాయిగా మీకు బాధగా ఉంటుందంటే ఎందుకు బాధ ఉండదు, మాకు కావాల్సినవి కూడా మేము అన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అని అంటారు. కానీ ఈ రెండింటి మధ్యన ఒకటంటూ ఉంది. మనం ఎందుకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించం? ఎంతో కొంత సంపాదిస్తే మనకేంటంటే రెండో ఇన్కమ్ అవుతుంది కదా. ఈ పెరిగే కాస్ట్ని అది అనంతటదే పెరుగుతూ ఉంటుంది. మనకి ఇన్కమ్ వచ్చేది మనకు సరిపోట్లా. మన ద్వారా అయినా సరే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అని అంటే అంతకన్నా ఎక్కువ అంటే ఆ సంతోషం ఏముంటుంది? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అసలు నెససరీ కూడా మనకి అంటే ఎలాగా అంటే మనం ఇక్కడ అంటే మన ఇన్కమ్ ఎందుకు పెరగట్లేదు? ఓకే. రేట్లు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి, కానీ ఇన్కమ్ ఎందుకు పెరగట్లేదు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు 20 సంవత్సరాలు వచ్చేసరికి ఏదో ఒక జాబ్ గురించి ఆలోచిస్తారు. ఎందుకు? ఇంటికి అంటూ అంటే మనం ఆ, ఆ వచ్చే డబ్బుని ఇంట్లో ఏమన్నా సరే మనకి ఆ, ఒక అంటే ఇల్లు నడుస్తానికి, ఇల్లు గడవటానికి మన అంటూ ఒక ఇన్కమ్ కావాలని చెప్పి 20 సంవత్సరాల నుంచి ఉద్యోగాల వేటలో పడతారు. అవునా?
అలాగే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉద్యోగం ఏదన్నా వచ్చిందే అనుకుందాం. ఓకే. ఆ వచ్చే నెల జీతం మన ఇంటికి ఏంటంటే అడ్జస్ట్ అయిపోతాయి. అంటే మన ఇంటికి అలవాటు పడిపోతారు. ప్రతి 1వ తారీఖు వచ్చేసరికి ఆ వచ్చే జీతం మనకి అలవాటు అయిపోతుంది. అలాగే ఏంటంటే ఏ రోజు వర్క్ మానేసామే అనుకోండి, ఆ రోజు ఏంటంటే వర్క్ హాలిడేకి ఆ రోజు జీతం కట్ అయిపోతూ ఉంటుంది. అవునా? అయితే ఈ 20 సంవత్సరాల నుంచి వర్క్‌లో స్టార్ట్ చేసినోళ్ళు 40 సంవత్సరాల వరకు వర్క్ చేస్తానే ఉంటారు. అంటే జాబ్ చేస్తానే ఉంటారు. దేనికి? ఈ జాబ్ మానేస్తే మనకి ఇన్‌కమ్ ఆగిపోతది. మరి 60 ఇయర్స్ అంటే 40 సంవత్సరాలు ఆ ఉద్యోగానికి మనం ఎక్స్‌పీరియన్స్ ఆ ఉద్యోగానికి మనం 40 సంవత్సరాలు అక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు బయటకొచ్చేసరికి మనకి 60 సంవత్సరాలు అవుతది. ఎవరికైనా 60 సంవత్సరాలు అవుతది. 60 సంవత్సరాలు వచ్చేసరికి రిటైర్మెంట్ వచ్చేస్తది కదా! నేను రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా సరే, నేను చేయగలను ఏదన్నా పనన్నా సరే ఒప్పుకోరు. పంపించేస్తారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. వన్స్ రిటైర్మెంట్ వచ్చిన తర్వాత మనం మనం మనకి ఏ వర్క్ లేకపోతే ఏమైనా ఇన్‌కమ్ ఉంటదా? నో వర్క్, నో ఇన్‌కమ్. ఇది ఏంటంటే యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. ఈ సోర్స్‌ని ఏంటంటే యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. ఈ ప్రాసెస్‌ని. ఓకే. ఈ యాక్టివ్ ఇన్‌కమ్‌కి ఎవరెవరు వస్తారు అనంటే ఎంప్లాయీస్ వస్తారు. ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయీస్, షాప్ కీపర్స్. ఇప్పుడు షాప్ నడిపేవాళ్ళు. ఏదైనా సరే కిరాణా కొట్టు గాని, ఫ్యాన్సీ షాపులు గాని, లేకపోతే ఇయి ఉంటాయి బ్యూటీ పార్లర్‌లు గాని, ఏదైనా సరే ఇన్‌కమ్ పెట్టి ఇన్‌కమ్ అంటే సారీ ప్రాఫిట్ ఇది సారీ అది మన ఏంటంటే డబ్బు పెట్టి ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి బిజినెస్ చేసే వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్ కిందే వస్తారు. వాళ్ళు షాప్ మూసేశారనుకోండి, ఆ రోజు డబ్బొస్తదా? రాదు. జాబ్‌లో మానేసినా డబ్బు రాదు. ఇటు షాప్ మూసేసినా సరే డబ్బు రాదు. ఈవెన్ ప్రొఫెషనల్స్ చూసుకుంటే డాక్టర్స్ గాని, సీఏ గాని, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ ఎవరైనా సరే ఇంజినీర్స్ గాని ఎవరైనా సరే వాళ్ళు వర్క్ చేస్తేనే డబ్బొస్తది. ఒక డాక్టరు ఛాంబర్‌లో కూర్చుంటేనే డబ్బొస్తది. కూర్చోపోతే డబ్బులెలా వస్తాయి? ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తేనే డబ్బొస్తది. ఒక డాక్టర్ ప్రతిరోజు హాస్పిటల్‌కెళ్తేనే ప్రతిరోజు వస్తున్నారు కాబట్టి నెలకి జీతం వస్తది. ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడేంటంటే వర్క్ చేస్తేనే ఇన్‌కమ్ ఏమంటారంటే యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. అయితే ఇక్కడేంటంటే వర్క్ విత్ మోదీ కేర్, వర్కింగ్ విత్ మోదీ కేర్ 2-5 ఇయర్స్ ఆజాదీ ప్లాన్. అంటే మనం అక్కడ 20 సంవత్సరాల్లో జాయిన్ అయ్యి 40 సంవత్సరాల వరకు మనం మన వయసుని ఇన్వెస్ట్‌మెంట్ చేసాం అక్కడ. మన ఏజ్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేసాము, టైమ్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేసాం. అక్కడ టైము, ఏజు, మన మైండ్‌ని కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే లాస్ట్‌కి మనకు మిగిలిందేంటి? రిటైర్మెంట్. డబ్బేమన్నా ఇస్తారా అంటే నో వర్క్, నో ఇన్‌కమ్. ఇక్కడేంటంటే 2-5 ఇయర్స్ మనం ఈ బిజినెస్‌ని బిల్డ్ చేసుకుంటే దీన్ని ఆజాదీ ప్లాన్ అంటారు. అంటే స్వతంత్రంగా మనం బతకొచ్చు. మన స్వతంత్రంగా మనకేం కావాలంటే అది మనం పొందొచ్చు. అలాంటి ఈ ప్లాన్‌లో మనం 2-5 ఇయర్స్ మనం ఇక్కడ వర్క్ చేస్తే ఆ తర్వాత మన వర్క్ చేయాల్సిన అవసరమే లేదు. ఓన్లీ 2-5 ఇయర్స్‌లో హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఎంజాయ్ చేసుకోవచ్చు మన లైఫ్ అంతా. అది ఎలాగానంటే ఇప్పుడు చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఆహ్, ఈ ఆహ్, ఎన్ అంటే ఇక్కడ ఈ బిజినెస్‌లో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకు టీమ్ తయారవ్వాలి. టీమ్ తయారయ్యేంత వరకు ఏంటంటే మనకి ఇన్‌కమ్ తక్కువగా వస్తది. వన్స్ టీమ్ తయారైన తర్వాత పని తక్కువైపోతది, ఇన్‌కమ్ వస్తది. ఫస్ట్ టీమ్ తయారు చేసుకునేంత వరకు పని ఎక్కువగా ఉంటది. ఇన్‌కమ్ తక్కువగా ఉంటది. టీమ్ తయారవ్వనప్పుడు ఇన్‌కమ్ ఎలా వస్తది? వన్స్ టీమ్ తయారైపోయిన తర్వాత ఆటోమేటిక్‌లీ ఇన్‌కమ్ జనరేట్ అవుతది. పని తక్కువైపోతది మనకి. ఓకే. ఈ ఆజాదీ ప్లాన్ అంటే ఇప్పుడు దీన్ని పాసివ్ ఇన్‌కమ్ అని గూడా అంటారు. అంటే 2-5 ఇయర్స్ వర్క్ చేసి మనం కొంతకాలం పనిచేసి మనం మానేస్తే మనకి డబ్బు ఆటోమేటికల్‌గా జనరేట్ అవుతది. ఎలా జనరేట్ అవుతది? మనమంటూ మనం ఇక్కడ నెట్‌వర్క్‌ని గాని ఏదైనా సరే జనరేట్ చేసుకొని ఒక టీమ్‌ని జనరేట్ చేసుకున్న తర్వాత వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత టీమ్‌ని జనరేటింగ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌లీ ఏమవుతదంటే మనము ఇక్కడ వర్క్ మానేసినా సరే మన టీము జనరేట్ అవుతారు.
మన టీం జనరేట్ అవుతాం కాబట్టి ఈ నెట్వర్క్ జనరేట్ అవుతారు కాబట్టి వాళ్ళ త్రూ మనకి ఏంటంటే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ చాలా మంది మీరు చూసే ఉంటారు, తల్లిదండ్రులు ఆస్తులు ఉంటాయి, వాళ్ళు చాలా ఇళ్ళు కొనుక్కుంటారు అలాగా. వాళ్ళ పిల్లల తరాలు వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే మా నాన్నగారు మా అమ్మగారు ఇల్లు కొన్నారు, 4-5 అంటే బిల్డింగ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటిలో ఒక 10 ఇళ్ళు 10 ఫ్లాట్ల అపార్ట్మెంట్లు అద్దెలకి ఇస్తే ఒక్కొక్కటి 25,000 30,000 వచ్చినా సరే మా 3 లక్షలు 4 లక్షలు సంపాదించుకోవచ్చు. అది అది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. అది ప్యాసివ్ ఇన్కమ్. తరతరాలు వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మీకు అలాగ ప్యాసివ్ ఇన్కమ్ మీకు తరతరాలుగా వచ్చే ఆస్తి ఉందా? వెల్ అండ్ గుడ్. చాలా చాలా హ్యాపీ. మీరు చాలా అదృష్టవంతులు. లేదండి అలాంటిది ఏమీ లేదు, మాకు ఏంటంటే ఉద్యోగం మీదే ఆధారపడి ఉంటున్నాము, ఈ రేట్లు పెరుగుతున్నాయి, ఇన్కమ్ ఏమో తక్కువగా ఉంది, నేనంటూ ఏదైనా చెయ్యాలి, నాకంటూ ఒక కళ ఉంది అని అనుకుంటారా? ఈ ఆజాదీ ప్లాన్లోకి హార్ట్లీ వెల్కమ్. మన ఆజాదీ ప్లాన్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ బిజినెస్ చెప్పుకునే ముందు ఒక్క విషయం గురించి ఆలోచిద్దాం, చెప్పుకుందాం. ఏంటంటే ఈ బిజినెస్ అంటే ఏంటంటే డైరెక్ట్ సేలింగ్. ఈ డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంటి అని అంటే, డైరెక్ట్ సేలింగ్ గురించి చెప్పుకునే ముందు ఒక విషయం అంటే ట్రెడిషనల్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదివరకు ట్రెడిషనల్ మార్కెట్ అంటే కొట్లు ఉండేవి, అంటే పెద్ద పెద్ద కిరాణా కొట్లు ఉండేవి. బస్తాల్లో కందిపప్పు బియ్యం కానీ అన్ని పంచదార అలాంటివి ఉండే, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కొనుక్కునేవాళ్ళు రేషన్. ఓకే. అలాగేంటంటే కొద్ది కొద్దిగా మారటం వల్ల అంటే అప్డేట్ అవటం వల్ల ఏంటంటే ఇప్పుడు మాల్స్ వచ్చినాయి. సూపర్ షాప్ అని, డీ మార్ట్ అని చెప్పి ఇంకా ఏంటేంటేంటో మార్కెట్లు వచ్చినాయి. బిగ్ బిగ్ బాస్కెట్, బిగ్ బజార్ ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి. ఏంటంటే అప్డేట్ అవుతున్నారు. ట్రెడిషనల్ మార్కెట్ అప్డేట్ అవుతుంది. ఈ ట్రెడిషనల్ మార్కెట్ అప్డేట్ అవుతున్నప్పుడు మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. ఓకే. ఈ ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఒక వస్తువు 100 రూపాయలకి మనం కొనుక్కున్నామే అనుకోండి, ఆ వస్తువు తయారీ కంపెనీలో ఎంత అయి ఉంటుంది? 35 రూపాయలు అయి ఉంటుంది. ఆ 35 రూపాయలు మన దగ్గరికి ఆ 35 రూపాయల వస్తువు మన దగ్గరికి వచ్చేస్తుందా డైరెక్ట్గా? మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. ఈ మీడియేటర్స్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. 35 రూపాయల వస్తువు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళేసరికి 45 రూపాయలు పడుతుంది. అవునా? ఈ 45 రూపాయలు ఆ వస్తువు మీద ఐఎస్ఐ మార్క్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేసరికి హోల్సేల్ దగ్గరికి వెళ్తుంది. హోల్సేల్ దగ్గరికి వెళ్ళేసరికి 65 రూపాయలు అవుతుంది. అక్కడి నుంచి రిటైలర్ దగ్గరికి వెళ్తుంది 75 రూపాయలు. ఓకే. 75 రూపాయలు దగ్గర నుంచి మధ్యలో ఏంటంటే ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్స్ అంటే ఏంటి? ఒక ఫిల్మ్ స్టార్ని బట్ అంటే సెలబ్రిటీస్ తోటి అడ్వర్టైజ్మెంట్లు చేయిస్తారు. అడ్వర్టైజ్మెంట్లు చేయించినప్పుడు ఎప్పుడైనా సరే అడ్వర్టైజ్మెంట్లు చేయించారే అని అనుకోండి, కరెక్ట్గా మన ఇండియాలోకి అంటే మనకు తెలిసిన ఈ ప్రపంచంలోకి ఒక ప్రోడక్ట్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అడ్వర్టైజ్మెంట్ టీవీలోనే వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంటుంది. ఆ టీవీలో ఒక న్యూ ప్రోడక్ట్ వచ్చిందంటే ఆ ప్రోడక్ట్కి కూడా డిమాండ్ పెరుగుతుంది. దాన్ని చూసి మనం అందరం కొనుక్కుంటాం. ఆ ప్రోడక్ట్ మంచిదా కాదా, అది దాంట్లో కెమికల్ ఉందా లేదని ఎవ్వరూ ఆలోచించరు. ఎందుకంటే ఫిల్మ్ స్టార్స్ యూజ్ చేస్తున్నారు, నేను యూజ్ చేయాలి. వాళ్ళు అదేంటి కూల్ డ్రింక్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు అంటే ఏదైనా సరే బిస్కెట్స్ కానీ ఏదైనా యూజ్ చేస్తున్నారు, కొత్తగా వచ్చినాయి బాగున్నాయి మేము కొనాలి. ఇవన్నీ దాటుకొని 35 రూపాయలు ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఈ 100 రూపాయలు మనం ఇస్తున్నాం అంటే వీళ్ళందరికి కూడా మనమే డబ్బులు ఇస్తున్నట్టుగా, వీళ్ళందరికీ మనమే ఇస్తున్నట్టు డబ్బులు. అవునా? ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ గురించి తెలుసుకున్నాం కదా. డైరెక్ట్ సేలింగ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టరీ కంపెనీ నుంచి త్రూ మన దగ్గరికి వస్తాయి ప్రోడక్ట్. ఓకే. ఫ్యాక్టరీ దగ్గర నుంచి మన దగ్గరికి వస్తాయి ప్రోడక్ట్లు. మధ్యలో ఈ మీడియేటర్లు ఎవ్వరూ ఉండరు, ప్రమోషన్స్ కూడా ఉండవు, అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉండవు. అడ్వర్టైజ్మెంట్ గురించి తెలియకోకుండా ప్రోడక్ట్ల గురించి చెప్పడం ఎలాగా అంటే, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సింది మనమే. మనమే హీరోస్, మనమే హీరోయిన్స్, మనమే ఇచ్చుకోవాలి. మరి మనం ఇచ్చుకుంటే ఇప్పుడు కెమికల్ ప్రొడక్ట్లు
అక్కడ ఫిల్మ్ స్టార్స్ తోటి మీకు ఎవరైనా సరే మన మన టీవీలో కానీ వాటిలో కానీ అడ్వర్టైజ్మెంట్లు వస్తే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటాయని కూడా తెలియకోకుండా మనం తీసుకున్నప్పుడు బ్రాండ్ ప్రొడక్ట్స్, నెంబర్ వన్ క్వాలిటీ, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, 100% సాటిస్ఫై ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకోరు? తీసుకుంటారు. ఇలా తీసుకోవటం వల్ల మనకేంటంటే మనం అనుకున్న కళలన్నీ నెరవేరుతాయి. ఈ మధ్యలో మీడియేటర్స్కి ఇవ్వాల్సిన డబ్బు మనకి కారు, హౌస్ ఫండ్ రూపంలో, నేను చెప్పాను కదా కళలు అందరికీ ఉంటాయని, సొంత ఇల్లు రూపంలో, కారు రూపంలో, బైక్స్ రూపంలో, ఫారిన్ ట్రిప్ రూపంలో, ట్రావెల్ ఫండ్ రూపంలో అండ్ శాలరీ రూపంలో కూడా మనకి వస్తాయన్నమాట. ఇది మనం చేసే సింపుల్ పని. డైలీ మనం కొనుక్కునే ప్రోడక్ట్లు షాప్ మార్చి మనం ఈ షాప్లో కొనటం వల్ల మనం ఇంత ఫ్రీడమ్ని మనం తీసుకోవచ్చు. అయితే అసలు డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంటి? మీరు ఏంటంటో చెప్పేస్తున్నారు, డైరెక్ట్ సేలింగ్ గురించి తెలియదు కదా మాకు చెప్పండి అని అంటే, లో ఇన్వెస్ట్మెంట్. లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదన్నా బిజినెస్ మనం ఒక ఒక బిజినెస్ని మనం ప్రారంభించామంటే లక్షల్లో ఉంటుంది, అవునా? మనం ఇక్కడ బిజినెస్ని ప్రారంభించాలంటే 3,000, 5,000, అంతకన్నా ఎక్కువ లేదు. ఈ 3,000, 5,000 బిజినెస్ మనకి 3 లక్షలు, 5 లక్షలు తీసుకొస్తుంది. ఈ లో ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రోడక్ట్ మనమేమి ఈ 3,000 రూపాయలు, 5,000 రూపాయలు పెట్టే డిపాజిట్లు ఏమి చేయట్లా, మనం ఇన్వెస్ట్మెంట్ కట్టట్లా మనం అక్కడ. ఓకే, ఫస్ట్ మనకి ఏం కావాలో ఆ ప్రోడక్ట్లు మనం తీసుకుంటున్నాం. అది మనకి ఏంటంటే బయట ప్రోడక్ట్లు ఎంత రేటు ఉందో అదే రేటుకి దొరుకుతున్నాయి కాబట్టి బ్రాండెడ్ ప్రోడక్ట్లు, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్లు, ఈ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్లు తీసుకుంటున్నాం కాబట్టి మనం ఎంత తీసుకుంటున్నామో మనీ తోటి అంత తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే ఉండదు. మనం యూజ్ చేస్తున్న ఆ ప్రోడక్ట్లు యూజ్ఫుల్ ప్రోడక్ట్లు కాదు అని అనుకోవడానికి లేదు. లో ఇన్వెస్ట్మెంట్ అయితే లో రిస్కే లేదు. కొంతమంది అంటారు ఈ కంపెనీలో రిస్క్ ఏమన్నా ఇప్పుడు మీరు కంపెనీలో జాయిన్ అయిపోయారు, రేపు ఈ కంపెనీలు ఎత్తేస్తే ఏం చేస్తారని చాలా మంది అని అంటున్నారంట. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ 10,000, 20,000, 30,000, 40,000, 50,000 డిపాజిట్లు కట్టుకున్న కంపెనీలు ఏమైనా ఎత్తేస్తారంటే ఆలోచించుకోవచ్చు. అసలు ఇన్వెస్ట్మెంటే లేని కంపెనీ ఎత్తేస్తారు అన్న మాట ఎలా టాక్ వస్తుందో కూడా తెలియట్లా. మనం చెప్పొచ్చు, నువ్వు ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కదా కంపెనీ ఎత్తేస్తారని బాధపడేది. 30 సంవత్సరాల కంపెనీ, 2, 3 సంవత్సరాల కంపెనీ కాదు, 30 సంవత్సరాల కంపెనీ ఎందుకు ఎత్తేస్తారు? 29 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు. 60 లక్షల మంది, 53 లక్షల నుంచి 60 లక్షల మంది వర్క్ చేస్తున్నారు ఇందులో. ఇన్ని లక్షల మంది వర్క్ చేస్తున్న ఈ కంపెనీని చేస్తారు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కంపెనీ గురించి మొత్తం తెలుసుకున్న వాళ్ళే కరెక్ట్గా మనం చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం. అందుకనే ఈ ప్లాన్ బాగా వినండి. ఇన్వెస్ట్మెంటే లేదు, లో ఇన్వెస్ట్మెంట్, 3,000 ఇన్వెస్ట్మెంట్, 5,000 ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే లో రిస్క్ అనేదే లేదు. ఇంకొకటి ఏంటంటే ఏదన్నా కంపెనీ పెట్టినప్పుడు ఒక షాప్ పెట్టాలి, డెకరేషన్ చెయ్యాలి, అకౌంట్స్ చూసుకొని మనుషులు కావాలి, మనం క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోవాలి, మనం అలాగా అమ్మడానికి ఇంకొకరు కావాలి. ఇలాంటివన్నీ చాలా ఏంటంటే ప్రాసెస్లు ఉంటాయి. ఈ బిజినెస్లో అలాంటి ప్రాసెసే మనకు అక్కర్లా. నేను ఇప్పుడు నా నా రూమ్లో నేను చైర్ మీద కూర్చొని నేను మీకు బిజినెస్ చెప్తున్నాను. ఇదే నా ఆఫీస్. మీరు ఎక్కడన్నా కూర్చొని చెప్పండి బిజినెస్ గురించి, అదే మీ ఆఫీసు. కంపల్సరీ ఆఫీస్కి కంపల్సరీ ఇలా ఉండాలి, ఒక రూము కేటాయించాలి, ఒక అంటే ఒక అట్మాస్ఫియర్ కేటాయించాలి బిజినెస్ గురించి ఆఫీసు లాగాని, అలాంటిది ఏమీ లేదు. బిజినెస్ ఫర్ జనరేషన్. ఇప్పుడు ఒక బిజినెస్ మనం చేస్తున్నాం, ఓకే, ఏదైనా బిజినెస్ చేస్తున్నాం, అది జనరేషన్ బిజినెస్ అవుతుందా అని అంటే కొంతమందికి అంటే జనరేషన్ బిజినెస్ అవుతుంది. అదేంటంటే ఆ బిజినెస్ రన్ అయితే అది జనరేషన్ బిజినెస్ అవుతుంది. ఓకే, కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నగారులు ఈ బిజినెస్ పెట్టారే అనుకోండి, ఆ బిజినెస్ ఏళ్ళ దాకా వచ్చినప్పుడు వీళ్ళు కూడా అంతే అంతే అంటే టైంని ఎఫర్ట్ చేయాలి. అంటే 24 అవర్స్ కూడా టైం ఎఫర్ట్ చేయొచ్చు. ఎందుకంటే
ఇప్పుడు చూడండి, ఒక బిజినెస్ మనం ఇక్కడికి మనం ఒక బిజినెస్ పెట్టామంటే అలాంటి బిజినెస్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. సందు సందుకి ఒక అంటే ఏదో ఒక బిజినెస్, మనం ఏదన్నా బిజినెస్ ఒక కిళ్ళి కొట్టు పెట్టారే అనుకోండి, అలాంటివి చాలా ఉంటాయి. అలాగే బట్టల షాప్ పెట్టారు, చాలా ఉంటాయి. మెడికల్ షాపులు చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నప్పుడు వాళ్ళకన్నా మన మన బిజినెస్ చాలా అంటే ముందు బాగా అప్డేట్ అవ్వాలి అని అంటే టైం ఎక్కువ ఇవ్వాలి, మైండ్ ఎక్కువ పెట్టాలి, వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. ఇలాంటి బిజినెస్లు ఉంటాయి చాలా. ఈ బిజినెస్ ఏంటంటే మన జనరేషన్కి ఇప్పుడు ఈ బిజినెస్ అంటే ఖచ్చితంగా బిజినెస్ని మళ్ళీ జనరేషన్కి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ బిజినెస్ చేయాలి. ఎందుకంటే ఆ బిజినెస్ వల్ల ఇన్కమ్ వస్తుంది కాబట్టి కంపల్సరీ చేయాలని. అదే మన బిజినెస్లో ఏంటంటే మనం ఒకవేళ నేను జాయిన్ అయ్యాం, మీరందరూ జాయిన్ అయ్యారు, ఓకే. మన తదనంతరం మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలకి మన డబ్బు మన పిల్లలకి ఇంప్రూవ్ అవ్వకుండా వెళ్తుంది. ఓకే, ఇంప్రూవ్ అవ్వకుండా లక్షల మీద వెళ్తా ఉంటుంది. వాళ్ళకి ఈ బిజినెస్ గురించి తెలియదు, చేయాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ అంటే ఏంటో కూడా తెలియదు, అసలు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, పర్వాలేదు. కానీ 9వ తారీఖు వచ్చేసరికి వాళ్ళకి కూడా అకౌంట్లో డబ్బులు వాళ్ళకి వెళ్తానే ఉంటాయి. ఎందుకనంటే ఇది జనరేషన్ జనరేషన్ బిజినెస్ లాగా క్రియేట్ అయింది కాబట్టి. టైం ఫ్రీడమ్, మనకి టైం దొరుకుతుంది, మన ఇల్లు చూసుకోవచ్చు, మన పనులన్నీ చూసుకోవచ్చు, మొత్తం అన్ని అన్ని మొత్తం అన్ని పనులన్నీ చేసేసుకున్న తర్వాత మనకి దొరికిన ఒక గంట 2 గంటల టైము మనకి ఈ బిజినెస్ మీద మనం కేటాయించుకోవచ్చు. మిగతాదంతా ఫ్రీడమే కదా. ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నా, నువ్వు ఇంత సంపాదిస్తున్నా, నువ్వు ఎప్పుడు చూసినా సరే ఇంట్లో పని చేస్తా, నీకు ఆఫీస్కి వెళ్తావు, ఇంట్లో పని చేస్తావు, లేదా ఎప్పుడు చూసినా సరే ఇంట్లో పని బిజీగా ఉంటావు, నువ్వు ఎప్పుడు బిజినెస్ చేస్తున్నావు అని అడుగుతారు. ఎందుకంటే మనకి ఒక గంట 2 గంటలు చేసే బిజినెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి నచ్చినప్పుడు చేసే బిజినెస్ ఇది. డైలీ చేయొచ్చు, డైలీ చేయండి బిజినెస్. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే డైలీ చేసుకోవచ్చు. 2 గంటలు 3 గంటలు చేయొచ్చు, 3 గంటలు 4 గంటలు అలా చేసుకోవచ్చు మీ బిజినెస్, మీ టైం. కానీ ఖచ్చితంగా ఈ బిజినెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే టైంని మనం తీయాలి ఖచ్చితంగా. ప్యాసివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి? కొంతమంది అంటారు ఏ పని చేయకపోయినా డబ్బులు వస్తే మాత్రం చాలా బాగుంటుంది, వినడానికి చాలా బాగుంటుంది, కానీ అంటారు కదా, వినడానికి చాలా బాగుంది కానీ అది జరగదు. కానీ బిజినెస్లో జరుగుతుంది. ఎలాగా? మనం ఒక టీంని క్రియేట్ చేసుకున్న తర్వాత మన బిజినెస్ మన యాక్టివ్ ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ మోడ్లోకి మార్చుకోవచ్చు. ఈ బిజినెసే ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్. మనం వర్క్ చేయకపోయినా 2 to 5 years ఈ బిజినెస్ని మనం బిల్డ్ చేసుకున్న తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ మోడ్లోకి మనం టర్న్ చేసుకోవచ్చు. పార్ట్ టైం బిజినెస్ మీరు 2 గంటలు చేయాలనుకుంటున్నారా, మీరు కేటాయించుకోండి. పగల నుంచి పొద్దుట చేసుకుంటాను, 2 గంటలు ఇది వీళ్ళందరితో మాట్లాడుకుంటాను, నా చుట్టాలు వాళ్ళందరికీ చెప్తాను అలా అనుకుంటారా, ఓకే, మీ ఇష్టం. మీ ఫ్రెండ్స్కి మీ బిజినెస్ పార్ట్నర్స్కి వాళ్ళందరికీ చెప్పుకుంటారా, ఓకే, 2 hours అప్పుడు చేయించుకోండి. లేదు నేను మధ్యాహ్నం నుంచి నాకు ఫ్రీ అవుతుంది, మధ్యాహ్నం నుంచి బిజినెస్ చేసుకుంటా, మధ్యాహ్నం నుంచి అని చేసుకోవచ్చు. లేదు ఈవినింగ్ చేసుకుంటాను, ఈవినింగ్ అన్న. కానీ కంపల్సరీ ముందు ఫస్ట్ నేను ఇల్లు చూసుకోవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి. ఓకే, మీ ఫ్యామిలీని ఫస్ట్ తీసుకోండి, తర్వాత ఇల్లు గురించి చూసుకోండి. థర్డ్ ఈ బిజినెస్ గురించి. ఈ థర్డ్ని ఫోర్త్ చేయొద్దు. ఫస్టే బిజినెస్ని చేయమని నేను అన్నాను. మీ ఫ్యామిలీని చూసుకోండి, వంటలు ఇవన్నీ అన్నీ ఉంటాయి హౌస్ వైఫ్లకి. అలాగే జెంట్స్కి అయితే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అవన్నీ చూసుకోండి. ఇవన్నీ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక టైం అంటూ కేటాయించి ఈ బిజినెస్ ప్రతిరోజు కనీసం 1 hour అయినా సరే మీరు ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు. అయితే డైరెక్ట్ సెల్లింగ్ అయితే మీరు బాగానే చెప్పారు. ఈ కంపెనీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ కంపెనీ అడుగుతారు చాలామంది. ఈ కంపెనీ గురించి నీకు తెలుసా, బ్యాక్గ్రౌండ్ తెలుసా అని. ఈ కంపెనీకి డైరెక్ట్ సెల్లింగ్ అనే ఈ పదాన్ని మీరు ఎవరెవరి దగ్గర అయితే విన్నారో, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీసే. ఇంట్లో కూర్చొని ఇన్కమ్ సంపాదించేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. షాప్ను మార్చి షాపు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఈ ఈ పేరులోనే మనకి సేలింగ్ అంటే అమ్మటం కొనుక్కోవటం, కొనుక్కోవటం అమ్మటం, దాన్ని సేలింగ్ అంటారు. మీరు మీరు కొనుక్కోండి లేదా వేరే వాళ్ళతో కొనిపించండి, కానీ సేలింగ్ ప్రాసెస్. ఓకే, ఒక్క ప్రోడక్ట్ని సేల్ చేస్తాం కాబట్టి ఇది డైరెక్ట్ సేలింగ్ కాబట్టి కంపెనీ త్రూ మనం చెప్తున్నాం కాబట్టి ఈ కంపెనీని ఈ 91 కంపెనీస్లో
ఫస్ట్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ, అసలు ఫస్ట్ డైరెక్ట్ సేలింగ్ అనే కంపెనీ ఇండియాకి ఏ కంపెనీ త్రూ వచ్చిందంటే ఈ కంపెనీ త్రూ వచ్చింది, మోదీ కేర్. 1996లో వచ్చింది ఈ కంపెనీ, మార్చి నెలలో 96లో ఈ కంపెనీ వచ్చింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాకి తీసుకొచ్చింది ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఈయన పేరు మిస్టర్ సమీర్ మోదీ. ఈ కంపెనీ గురించి మనం చూసుకునేటప్పుడు అసలు ఈ కంపెనీ ఆ, ఏంటి అని అంటే, మోదీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఒక్క మోదీ కేర్ కంపెనీయే కాదు, 120 కంట్రీస్లో మోదీ కేర్ ఎంటర్ప్రైజెస్ అనేవి చాలా చాలా ఉన్నాయి. మోదీ కేర్ ఎంటర్ప్రైజెస్ అనే ఈ కంపెనీస్ 120 కంట్రీస్లో వ్యాపించున్నాయి. ఈ 1996లో ఈ ఈ 120 కంట్రీస్లో ఎన్ని బిజినెస్లు ఉన్నాయో వీళ్ళకి, వాటిలో ఒక చిన్న బిజినెస్ ఈ మోదీ కేర్. నెంబర్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయి వీళ్ళకి, వాటిల్లో ఒక మోదీ కేర్ది ఒక బిజినెస్ అనమాట. ఈ బిజినెస్కి అన్నిటికన్నా సరే ఇక్కడున్న 91 కంపెనీల్లో ఫస్ట్ చాలా స్పీడ్గా ఫాస్ట్గా చాలా స్పీడ్గా సేల్స్లోకి కానీ బిజినెస్ కానీ డెవలప్ అవుతున్నదని చెప్పి కంపెనీకి ఏంటంటే అవార్డు కూడా వచ్చింది కంపెనీ వన్ ఆఫ్ ద ఫాస్టర్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని కూడా పేరు కూడా వచ్చింది. రివార్డ్స్ వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి, బిజినెస్ ఆపర్చునిటీకి మంచి అట్రాక్టివ్ బిజినెస్ ఆపర్చునిటీ అని పేర్లు కూడా వచ్చినాయి, రివార్డ్స్ కూడా వచ్చినాయి, ప్రెస్టీజ్ అవార్డ్స్ కూడా వచ్చినాయి ఈ కంపెనీకి. ఇప్పుడు ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ అసోసియేషన్ ఐడిఎస్ఏ. ఇప్పుడు మన ఇక్కడ ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో, ఇండియాలో మీకు ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో మీకు అన్ని తెలుసు. కొంతమందికి ఎస్బీఐ ఉంటాయి, కొంతమంది బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొంతమంది పంజాబ్ నేషనల్, కొంతమందికి కోటక్, ఇలాగా నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్స్ అన్నింటినీ ఏం చూస్తుంది అని అంటే ఆర్బీఐ చూస్తుంది. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ అనే కంపెనీస్ మొత్తం అన్నిటికీ ఐడిఎస్ఏ చూస్తుంది అనమాట. ఈ ఐడిఎస్ఏలో ఈయన ఒక మెంబర్ అనమాట. ఓకే, అయితే ఈ కంపెనీ వచ్చి మనకిప్పుడు 29 సంవత్సరాలు కంపెనీ ఉంది. ఈ కంపెనీ గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే, వీళ్ళ తాతగారు రాయ్ బహదూర్ గుజర్మల్ మోదీ అనే అతను. ఈయన 1933లో, అంటే అప్పుడు మనకి స్వతంత్రం కూడా రాలేదు, అప్పుడు ఈ మోదీ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థని స్థాపించారనమాట. 1933లో ఈయన ఒక 400 రూపీస్ పెట్టి షుగర్ ఫ్యాక్టరీని ఫస్ట్ స్టార్ట్ చేశారంట. 1933లో, ఇప్పుడు కోట్లు పెట్టినా సరే ఒక ఫ్యాక్టరీని స్థాపించలేం, ఎన్నో కోట్లు పడతాయి. అప్పుడు 400 రూపాయలతోటి పెద్ద షుగర్ ఫ్యాక్టరీని స్థాపించారంట ఈయన. దాంట్లో ఏంటంటే మా అంతమందికి మన ఇండియన్స్కి మొత్తం అందరికీ ఏంటంటే జాబులు ఇవ్వటం అలాంటివి చేశారంట. ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ తర్వాత 27 ఫ్యాక్టరీలని చేశారు మళ్ళీ, అంటే డిఫరెంట్ ఫ్యాక్టరీస్ని మళ్ళీ స్థాపించారనమాట. మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇండియన్స్కి ఎక్కువగా అంటే ఉపాధి కల్పించారని చెప్పి 1968లో ఈయనకి పద్మభూషణ్ అనే అవార్డుని ఇతనికి అంటే భారత్ ఈ ఉంటారు కదా, పద్మభూషణ్ అనే అవార్డుని ఇతనికి ఇచ్చారన్నమాట ప్రైమ్ మినిస్టర్. ఆయన తర్వాత ఆయన కొడుకు పేరు కేకే మోదీ. ఈయన ఈ కంపెనీస్ని అతను 27 ఫ్యాక్టరీలను తయారు చేయిస్తే అంటే స్థాపిస్తే, ఈయన ఏం చేశాడంటే 120 కంట్రీస్లో మోదీ ఎంటర్ప్రైజెస్ని మొత్తం స్ప్రెడ్ చేసేసారు ఆయన, కేకే మోదీ అంటే ఆయన కొడుకు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ కూడా ఈ కంపెనీలకి ఏంటంటే చైర్మన్గా వర్క్ చేశారు. వాళ్ళిద్దరు కొడుకే ఈయన సమీర్ కుమార్ మోదీ. ఈయన ఏం చేశాడు, ఆయన అంటే మొత్తం అంతా 120 కంట్రీస్లో ఉన్న బిజినెస్ అన్నిటిలో మోదీ కేర్ బిజినెస్కి ఈయన తీసుకున్నారనమాట, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ కంపెనీతో పాటు 24x7 మీరు వినే ఉంటారు, ఆ స్టోర్స్ కూడా మోదీ కేరియే, మనయే. అలాగే కలర్ కాస్మెటిక్స్ ఉంటాయి. కలర్ బార్ కాస్మెటిక్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. కలర్ బార్ కాస్మెటిక్స్ అంటే లాక్మీ కన్నా హై రేంజ్లో ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ ఫిల్మ్ స్టార్స్ యూజ్ చేస్తారు ఎక్కువగా. ఆ ప్రోడక్ట్స్ కూడా మనయే. అలాంటి అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈయన ఇండస్ట్రీస్లో ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఎట్ ప్రెజెంట్ మోదీ కేర్ ఎలా ఉంది, మనం ఈ మోదీ కేర్ గురించి, ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలి.
ఈ కంపెనీ చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ని క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కంపెనీ అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 2-3 సంవత్సరాల కంపెనీ కాదు, ఇది 30 సంవత్సరాల కంపెనీ. ఈ కంపెనీలో ప్రతి నెల 1800 కోట్లు సేల్స్, 1800 కోట్లు సేల్స్ అవుతాయి. ఈ 1800 కోట్లు సేల్స్ని టర్న్ ఓవర్ అంటారు. ఈ టర్న్ ఓవర్లో 53 లక్షలకు పైన మనుషులు పనిచేస్తున్నారు. ఈ బిజినెస్ వచ్చి 4 సంవత్సరాల క్రితం బిజినెస్ ప్లాన్ ఇది. ఇప్పుడు ఇంచుమించు 60 లక్షలని చెప్తున్నారు. 60 లక్షల మంది పనిచేస్తున్నారు డైరెక్ట్ సేలింగ్ కింద. దీంట్లో నేను కూడా ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. ఓకే, 10,000 మంది ప్రతిరోజు 10,000 మంది జాయిన్ అవుతున్నారు. 5,000 టౌన్స్లో ఈ కంపెనీకి సంబంధించినవి ఉన్నాయి. 5,000 టౌన్స్లో ఉన్నాయి. 5 లక్షల స్క్వేర్ ఫీట్ వేర్ హౌసెస్, ఆఫీసెస్ ఉన్నాయి. టౌన్స్లో ఆఫీసెస్ ఉంటాయి, పెద్ద పెద్ద టౌన్స్లో ఆఫీసెస్ ఉంటాయి. ప్రతి ఆఫీస్కి ఎన్ని ఆఫీసులు ఉన్నాయో అన్ని ఆఫీసులు ఇప్పుడు వరకు 5 లక్షల పైనే స్క్వేర్ ఫీట్స్ ఆఫీసెస్కి స్థలం తీసి కట్టించారనమాట. 17,000 పిన్ కోడ్స్లో సర్వీస్ ఉంది. అంటే చిన్న చిన్న పల్లెటూరులో కూడా మన ప్రోడక్ట్లు వెళ్తున్నాయి. అలాగే 14,000 మంది డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆఫీస్ దగ్గరికే పెద్ద పెద్ద టౌన్స్లు అంటే నెత్తుక్కొని వెళ్ళలేదు. మన ఇంటి దగ్గర కూడా మనం బిజినెస్కి సంబంధించిన డీపీలు కూడా మనం పెట్టుకోవచ్చు. అదేంటంటే 14,000+ డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ ఉన్నాయి. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న బిజినెస్ మంది. ఓకే, అయితే ఈ బిజినెస్లో నేను జాయిన్ అవ్వడానికి ఒప్పుకుంటున్నాను. చాలా బాగుంది బిజినెస్. ఈ బిజినెస్ అంటే ఏంటి, ఏం చెయ్యాలి, ఈ బిజినెస్లో ఏముంటాయి అని అనుకుంటే, ప్రొడక్ట్ త్రూ బిజినెస్. మన దగ్గర 15 కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 750+ అంటే ఇప్పటి వరకు అంటే 8 డిసెంబర్ వరకు వచ్చేసరికి 800 ప్రోడక్ట్లు ఉంటాయి మన దగ్గర. అంటే ప్రతి నెల ఇంచుమించు ప్రతి నెల 3-4 ప్రోడక్ట్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ప్రతి నెల ప్రోడక్ట్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ ప్రోడక్ట్లు మనకి హెల్ప్ చేస్తాయి. ఏంటంటే మనకి నిజంగా డబ్బుకి తీసుకురావడం, ట్రూ ఆజాది, నిజమైన స్వతంత్రం తీసుకొస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 1947లో ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది మన ఇండియాకి. ఇండియాకైతే స్వతంత్రం వచ్చింది, కానీ మనం లైఫ్లో మాత్రం స్వతంత్రం రాలా. డబ్బు గురించి ప్రాబ్లం ఇంకా నడుస్తూనే ఉంది. అయితే చాలా మందికి ఏంటంటే, కొంతమంది ఏంటంటే రియలైజ్ అవుతారు, మనం కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి, మనం కూడా ఇన్కమ్ మనం కూడా జనరేట్ చేసుకోవాలని. కొంతమందికి అలాగా రియలైజ్ అవ్వరు. అయితే ఖచ్చితంగా ఈయన ఏమంటున్నారంటే, ఈ ప్రోడక్ట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు నిజమైన స్వతంత్రానికి. అంటే డబ్బు స్వతంత్రం కూడా వచ్చింది. అసలైన స్వతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయింది. డబ్బు స్వతంత్రం మాకు ఈ రోజే వచ్చింది అని అనుకునే రోజు కూడా మీకు ఈ ప్రోడక్ట్ల వల్ల దొరుకుతుంది. ఇక్కడ ప్రోడక్ట్లు ఏమేమి ఉన్నాయి అంటే, వెల్నెస్ ఉంది, మేకప్ ఉన్నాయి, మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వెల్నెస్ అంటే ఆరోగ్యానికి సంబంధించినవి, ప్లస్ స్పోర్ట్స్కి సంబంధించినవి అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గరికి. సో మన దగ్గర స్కిన్ కేర్ ఉంది. మేకప్ అంటే లిప్స్టిక్లని, కాటుకలని, ఇలాంటి నెయిల్ పాలిష్లు ఇలాంటివి సంబంధించినవి ఉన్నాయి. స్కిన్ కేర్ అంటే క్రీమ్స్ అలాంటివి. ఫుడ్ అండ్ బెవరేజ్ మసాలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. టీ, కాఫీ పౌడర్ అలాంటివన్నీ చాలా ఉన్నాయి. నెయ్యి, నూనెలు అలాంటివి. ఆటో కేర్ ఉంది. ఆటో కేర్ అంటే కార్లు ఉంటాయి, చాలా మందికి ఎండలో పెడతారు కార్లు పార్కింగ్కి. కలరు షేడ్ అయిపోతూ ఉంటుంది, పొద్దాకా వాష్ చేస్తూ ఉంటే కలర్ షేడ్ అయిపోతా ఉంటుంది. మన దగ్గర ఉన్న ఆటో వాష్ ఉంటుంది కదా, ఎక్కువగా కలర్ షేడ్ అవ్వదు. ఎలా ఉన్న కలర్ అలాగే ఉంటుంది, షైనింగ్ కూడా వస్తుంది అనమాట. అలాంటివి ఆటో కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. పర్సనల్ కేర్ ఉన్నాయి. మనకేంటంటే బ్రష్లు, పేస్ట్లు, పౌడర్లు, స్కిన్ కేర్కి సంబంధించినవి, సెంట్లు కానీ ఇలాంటి షాంపూలు ఇలాంటివి కూడా ఉన్నాయి. లాండ్రీ కేర్, బట్టలు ఉతుకడానికి వాషింగ్ మిషన్కి సంబంధించినవి ఉన్నాయి. బాత్రూమ్కి సంబంధించినవి ఉన్నాయి. హోమ్ కేర్ అంటే ఇంటికి అంటే ఫ్లోర్ క్లీనర్స్ ఉంటాయి, బాత్రూమ్ క్లీనర్స్ అని చెప్పాను కదా, అవి కూడా ఉంటాయి. అగ్రికల్చరల్ అంటే పొలాలకు సంబంధించిన ఎరువులు కూడా ఉన్నాయి మన దగ్గర. అలాగే జ్యువెలరీ ఉంది, 1 గ్రామ్ గోల్డ్ ఉంది మన దగ్గర. లైఫ్ స్టైల్ అంటే ఎయిర్ ప్యూరిఫై ఉంది, వాటర్ ప్యూరిఫై ఉన్నాయి. SM వాచెస్, ఈ ఇంటర్నేషనల్ వాచెస్ ఉన్నాయి మన దగ్గర. డివైన్ అగరబత్తీస్ ఉన్నాయి. ఇంకా అదర్స్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, సమీర్ మోదీ ఆజాదీ ప్లాన్ 2.0.
మై డ్రీమ్ ఈజ్ ఆజాదీ ఫర్ ఆల్. ఈయనకి ఒకే ఒక డ్రీమ్ ఉంది. ఈయన మన ఫౌండర్, ఈయన పేరు సమీర్ మోదీ సార్. ఈయన ఏంటంటే ఒక ప్లాన్ షో తీసుకొచ్చారు. ఇప్పుడు పరివర్తన్ ప్లాన్ షో మీరు ఉంటున్నారు కదా, ఆ ప్లాన్ షో పేరు ఏంటంటే సమీర్ మోదీ ఆజాదీ ప్లాన్ 2.0. ఆయన డ్రీమ్ ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఆజాదీ, స్వతంత్రం రావాలి డబ్బు కోసం అనేది ఈయన కాన్సెప్ట్ అన్నమాట. అయితే సమీర్ మోదీ ఆజాదీ ప్లాన్ 2.0లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ ఇన్ ఇండస్ట్రీ, అప్ టు 72%. ఇప్పుడు ఏ కంపెనీలో అన్నా సరే, మనము ఏదన్నా కంపెనీలో మనం జాయిన్ అవుతున్నాము అని అనుకుంటే, ఒక బిజినెస్లో మనం ఎంటర్ అవుతున్నాం అంటే వాళ్ళు చెప్తారు ఏదైనా సరే, అంటే మా కంపెనీలో జాయిన్ అవ్వండి, మా కంపెనీలో ఇది, మా కంపెనీలో అది, అయ్యి అని. ఓకే, అంతా ఓకే, మీకు నచ్చింది. మీరు అడగాల్సినవి అంటే కొన్ని విషయాలు మాత్రం మీరు అడగండి. అలాంటి దాంట్లో ఒకటి ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ ఎంత, ప్రతి నెల, సంవత్సరం కాదు, ప్రతి నెల టర్న్ ఓవర్ మీదే మనకి ఈ కంపెనీలో మనం చేసే వర్క్ను బట్టి డబ్బు వస్తుంది. టర్న్ ఓవరే తక్కువ అయితే మనకి ఎలా డబ్బు వస్తుంది? ఈ కంపెనీలో మనకి ఏంటంటే 1800 కోట్ల టర్న్ ఓవర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ₹100 బిజినెస్లో ₹72 పనిచేసిన వాళ్ళకి ఇచ్చేస్తారు. ₹18 అంటే ఇప్పుడు ఏంటంటే 100%లో 72% వర్క్ చేసిన వాళ్ళకి ఇచ్చేసి 18% మాత్రమే అక్కడ ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్, ప్రపంచం మొత్తం తిరిగి తిరిగి ప్రోడక్ట్లు తయారు చేసి మనకు అందిస్తారు. ప్లస్ అక్కడ వాళ్ళకి అంటే ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ జీతాలు కూడా వాళ్ళే ఇస్తారు కంపెనీ తరపు నుంచి. ప్లస్ మనకి అంటే ఫ్రీ ఫారిన్ ట్రిప్స్ కూడా మనకి ఆ దాంట్లోనే 18%లోనే ఫ్రీ ఫారిన్ ట్రిప్స్ కూడా ఉంటాయి. ఇలాగా 72% ఏ కంపెనీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ ఇన్ ద ఇండస్ట్రీ. పేఅవుట్స్ ఆఫ్ కంపెనీ మంత్లీ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్, మంత్లీ మనం చేసే బిజినెస్ వాల్యూమ్ మీద మనకి ఇక్కడ ఏంటంటే పర్సంటేజెస్ వస్తాయన్నమాట. అన్నీ ఇక్కడ 91 డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్లో బెస్ట్ ప్లాన్ ఉన్న కంపెనీ కింద ఈ కంపెనీకి మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి. లో ఇన్వెస్ట్మెంట్ 3000 5000, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు డూప్లికేషన్. మనం నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పాను, మీకు మైండ్లోకి వచ్చే ఉంటుంది ప్రతిదీ, మీకు గుర్తు అంటే విన్నారు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే చెప్పడం కూడా ఈజీయే. ఎవరైనా బిజినెస్ గురించి చెప్పాలి అని అనుకుంటే మీరు ఈజీగా పాయింట్లు మీరు రాసేసుకొని చెప్పుకోవచ్చు. సేమ్ డూప్లికేషన్ చాలా ఈజీ. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మనకేంటంటే ఈ కంపెనీ ఏం ప్రోడక్ట్లు ఎలా యూజ్ చేస్తున్నారని భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ ఏంటంటే డాక్టర్స్ అంటే మనకి డెర్మటాలజిస్ట్, ఇప్పుడు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, డెర్మటాలజిస్ట్ తోటి తయారు చేసిన ప్రొడక్ట్స్ ల్యాబ్స్లో తయారవుతాయి. మనకి ప్రతి ప్రోడక్ట్ చాలా చాలా అంటే వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు యూజ్ చేసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత బయటకు వస్తాయి. అలాంటి ప్రొడక్ట్స్ మనకి అమ్ముతారు కాబట్టి 100% సాటిస్ఫై గ్యారంటీ. ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ మంచిది కాదు అన్న పేరు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. అందుకని 100% గ్యారంటీ అని కంపల్సరీ చెప్తున్నారు. ట్రైనింగ్ సిస్టమ్ అంటే ఈ బిజినెస్ చేయాలంటే మన ట్రైనింగ్ ఎలాగా అని అంటే, నా ద్వారా మీకు ట్రైనింగ్ దొరుకుతుంది. అలాగే ఆఫీసులు ఉంటాయి, ఆఫీసుల ద్వారా దొరుకుతుంది. అలాగే వీడియోస్ కూడా వస్తాయి, వీడియోస్ ద్వారా ఎలా అయినా సరే సక్సెస్ ప్రిన్సిపల్ బై మోదీ కేర్. మీకు మోదీ కేర్ సక్సెస్ ప్రిన్సిపల్ బై మోదీ ఎలా అన్నా సరే మీకు కంపెనీ తరపు నుంచి మీకు ట్రైనింగ్ సిస్టమ్ ముందు అలాగ కూర్చుంటారు. మీరు టైం తీసుకోవాలే కానీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తానికి 100% కంపెనీ ముందు ఉంటుంది. అయితే అసలు ఈ బిజినెస్ చేస్తున్నాం మనం, ఏ బిజినెస్లో చేసినా సరే ఎంత ఇన్కమ్ ఇస్తారు మనకి అనే దాని మీద కాన్సెప్ట్ ఉంటుంది. మనం వర్క్ అంటే శ్రమించుకుంటా వెళ్ళాలా, మనకంటూ ఒక ఇన్కమ్ అంటూ ఏంటి ఈ కంపెనీ ఏంటి మొత్తం అంతా మీరు తెలుసుకున్నారు. ప్రతి కంపెనీలో చాలా మంది చేసే ఉంటారు. ప్రతి కంపెనీ వాళ్ళ కంపెనీల గురించి మీకు ఇంత డీటెయిల్గా చెప్పారేమో తెలియదు కానీ ఈ కంపెనీలో మాత్రం డే 1 స్టూడెంట్ కూడా, డే 1లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా, డే 1లో వాళ్ళకు కూడా క్రిస్టల్ క్లియర్గా మీకు ప్రతిదీ A to Z కంపెనీ ప్లాన్ షో చెప్పమని అంటారు మమ్మల్ని. ఏది దాపరికం వద్దు, అబద్ధాలు చెప్పొద్దు, నిజాలే చెప్పండి అని అంటారు. ఈ కంపెనీలో ఏంటంటే 12 రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక జాబ్ చేస్తే మనకి శాలరీ ఇన్కమ్ ఒకే ఇన్కమ్, ఒక బిజినెస్ చేస్తే
ప్రాఫిట్ పెట్టి బిజినెస్ చేస్తే ఒకే ఇన్కమ్ ఏమొస్తుంది? ప్రాఫిట్. అలాగే మనం ఈ బిజినెస్ చేస్తే మనకి 12 రకాల ఇన్కమ్ వస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 1, 2 రిటైల్ ప్రాఫిట్, 3 7 to 16% అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్, 4 4% డైరెక్టర్ బోనస్ పూల్, 5 15% 15% టీమ్ బిల్డర్ బోనస్ పూల్, 6 వచ్చి 7% బిల్డర్ బోనస్ పూల్, 7 వచ్చి 2% డైమండ్ బోనస్ పూల్, 8 వచ్చి 2% ట్రావెల్ ఫండ్ బోనస్, 9 వచ్చి 5% కార్ ఫండ్ బోనస్, 10 వచ్చి 3% హౌస్ ఫండ్ బోనస్, 11 వచ్చి 17% లీడర్షిప్ ప్రొటెక్టివిటీ బోనస్ పూల్, 12 వచ్చి 1% ఇయర్లీ ఫౌండర్ బోనస్ పూల్. ఇదంతా చూసారు కదా, 12 రకాల ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను 72% పేఅవుట్ అన్నాను కదా, దీంట్లోకే వస్తుంది. 72% పేఅవుట్ అంటే చూడండి, మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నా సరే బుక్ పెన్ ఉంటే మీరు రాసుకోండి గబగబా. నెంబర్ 3 చూడండి, 16% ప్లస్, నెంబర్ 4 4 ప్లస్ 4% ప్లస్, నెంబర్ 5 15 ప్లస్, నెంబర్ 6 7 ప్లస్, నెంబర్ 7 2 ప్లస్, నెంబర్ 8 2 ప్లస్, నెంబర్ 9 5 ప్లస్, నెంబర్ 10 3 ప్లస్, నెంబర్ 11 17 ప్లస్, నెంబర్ 12 1 ప్లస్. చూడండి 72% వచ్చింది. అంటే 72% మనకి పేఅవుట్ ఇస్తున్నారు. అయితే ఈ పైన సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ రిటైల్ ప్రాఫిట్ ఓన్లీ ఇక్కడ బిజినెస్ కాకుండా ప్రొడక్ట్ తీసుకోవడానికి కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఉత్తి చేతులతో ఎప్పుడు కంపెనీ పంపించదు. వాళ్ళకి డిస్కౌంట్లు ఇస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్లు ఇస్తుంది, అండ్ లాయల్టీ కూడా ఇస్తుంది. ఓకే, బిజినెస్ చేస్తే 72% పేఅవుట్ వస్తుంది, మనకి 12 రకాల ఇన్కమ్ వస్తుంది. అలాగే ప్రొడక్ట్లు కొనుక్కుంటే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుంది, లాయల్టీ కూడా ఇస్తుంది. సేవింగ్స్ అండ్ కన్జంప్షన్, ఒకవేళ ప్రతి ఒక్క ఎవరైనా సరే మేము ప్రొడక్ట్లు కొనుక్కుంటాం, ప్రొడక్ట్లు బాగున్నాయని అంటే 14 కేటగిరీస్, ఇప్పుడు 59 కదా, 14 కేటగిరీస్ రెగ్యులర్ యూజ్ చేయదు. ఒక ఎంటైర్ ఫ్యామిలీ ప్రతిరోజు యూజ్ చేసే ప్రొడక్ట్స్ మీద, ప్రతి ప్రొడక్ట్ మీద అప్ టు 30% సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ ఉంటాయి. అప్ టు 30% అంటే ఏంటి అని అంటే 0 to 5% వరకు మన మసాలాలు కానీ, పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడరు, మళ్ళీ ఇంకా ఏంటి గీ, నూనెలు, వీటి మీద ఏంటంటే అప్ టు 5%, అంటే 5% వరకు ఇస్తారు. అక్కడ నుంచి మనకి హోమ్ కేర్ కానీ, లాండ్రీ కేర్ కానీ, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కదా, వాటి మీద ఏంటంటే 10% వస్తుంది. అలాగే స్కిన్ కేర్ మీద వచ్చి 10 to 15% వస్తుంది. ఓకే, అలాగే అర్బన్ కలర్ మీద వచ్చి 30% వస్తుంది. సప్లిమెంట్స్ మీద వచ్చి 25% to 30% వస్తుంది సప్లిమెంట్స్ మీద. ఓకే, టోటల్ అంటే 30% వస్తుంది సప్లిమెంట్ మీద కూడా. సప్లిమెంట్స్ మీద అంటే వెల్నెస్ మీద 30%, అర్బన్ కలర్ మీద 30%, స్కిన్ కేర్ మీద వచ్చి మీకు 20% అండ్ 15% వచ్చి పర్సనల్ కేర్ మీద, మిగతా 5 to 10% వచ్చి ఫుడ్ అండ్ బెవరేజ్ అండ్ హోమ్ కేర్, లాండ్రీ కేర్, ఆటో కేర్. ఓకే, వీటి మీద అన్నమాట. తర్వాత వచ్చి బెనిఫిట్స్ ఆఫ్ రీపర్చేస్ లాయల్టీ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ముందు ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు 3,000 చొప్పున 6 నెలలు కొంటే 7వ నెలలో మనకి 3,000 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది. అంటే 3,000 రూపాయలు పెట్టి 12 నెలలు మనం కొనుక్కుంటే 3 నెలల ప్రోడక్ట్లు ఫ్రీగా. అంటే 3 నెలలు అంటే ప్రతి నెల 3,000 కొనుక్కున్నప్పుడు 3 నెలల ప్రోడక్ట్లు అంటే 9,000. 9,000 నుంచి 10,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు 3,000 చొప్పున కొనుక్కుంటే. అదే 5,000 చొప్పున కొనుక్కుంటే ఎలాగా 3 నెలల ప్రోడక్ట్లు అంటే 15,000 రూపాయల ప్రోడక్ట్లు ఫ్రీ. అలాగే 7,000 చొప్పున కొనుక్కుంటే 3 నెలల ప్రోడక్ట్ ఫ్రీ, అంటే 21,000 రూపాయల ప్రోడక్ట్ మనకి ఫ్రీగా దొరుకుతుంది. అది 30% డిస్కౌంట్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. ఏ కంపెనీ కానీ, ఏ షాప్ కానీ ఇలా ఇవ్వదు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు 3,000 5,000 కొనుక్కునే వాళ్ళకంటే వీళ్ళకి ఇలాగ ఇచ్చింది కాకోకుండా మళ్ళీ గిఫ్ట్గా ఏంటంటే మన దగ్గర 800 ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి 800 ప్రోడక్ట్లు మనం కొనుక్కోం కాబట్టి ప్రతి ఒక్కరికి పర్చేజ్ మీద 1,000 రూపాయల నుంచి స్టార్ట్. 1,000 రూపాయలు కొనుక్కున్న వాళ్ళకి 100 రూపాయల నుంచి 150 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. 2,000 కొనుక్కున్న వాళ్ళకి 200 నుంచి 250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ.
3000 కొనుక్కున్న వాళ్ళకి 300 నుంచి 350 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ. 5000 కొనుక్కున్న వాళ్ళకి 500 నుంచి 550 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. ఇది ఏంటి, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే మనం పర్చేస్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనం ఈ ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రతిసారి మనం ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి ఎప్పుడు ఏంటంటే కొసరు అంటారు కదా, ఎందుకంటే మనం ఎక్కువ తీసుకుంటే ఏమన్నా కొసరు ఇస్తారా అంటే ఒక కూరగాయ సరే ఏదో ఒకటి అడుగుతాం మనం. కరివేపాకు కానీ ధనియాల పౌడర్ అదే సారీ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా సరే మనం ఫ్రీగా అడుగుతాం. అలాగే మనం బిజినెస్ చేసేటప్పుడు ఫ్రీగా ఒక ప్రోడక్ట్ వస్తుందంటే మనం ఎందుకు వదులుకోవాలి? 250 రూపాయలు 2000 కొనుక్కుంటే 250 రూపాయలు ప్రోడక్ట్ వస్తుందంటే మనం ఎందుకు వదులుకోవాలి? ఓకే, అలాగా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. కొనుక్కునే వాళ్ళు 1000 రూపాయలు కొనుక్కోవాలా 2000 కొనుక్కుంటే మీ ఇష్టం, కొనుక్కోవచ్చు. కానీ 3000 అనే దగ్గర నుంచి మనకి బాగా బెనిఫిట్లు ఎక్కువగా ఉంటాయి. 3000 కొనుక్కుంటాం, ఇప్పుడు 2000 కొనుక్కున్నారు, 1000 రూపాయలు కొనుక్కున్నారు, వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, అంతే, అక్కడితో స్టాప్. 3000 కొనుక్కుంటే మనకి 10,000 రూపాయల ప్రోడక్ట్ సంవత్సరానికి ఫ్రీగా ఇస్తారు. అది మీరు వదులుకున్నట్టే కదా. అదే 5000 కొనుక్కుంటే 15,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది, అది వదులుకున్నట్టే కదా. ఇలా ఏంటంటే మనం ప్రతి వస్తువు మన 100 రూపాయల వస్తువు 50 రూపాయలకే దొరకాలి అని అంటే ఖచ్చితంగా 3000 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి మన 50 రూపాయలకే మనం ఇంటర్నేషనల్ ప్రోడక్ట్లు మనకి దొరుకుతున్నట్టు మనకి అర్థమవుతుంది, మనం తీసుకుంటాం కాబట్టి. సరే, అలాగే రిటైల్ ప్రాఫిట్ అంటే ఏంటి అని అంటే 1300 రూపాయలు మన ప్రోడక్ట్ మనం బిల్ చేసేటప్పుడు 1000 రూపాయలకి మనకు దొరుకుతుంది. అంటే ఆన్ ది స్పాట్ లో మనకి 300 రూపాయలు మనకి డిస్కౌంట్ దొరుకుతుంది. ఎవరన్నా అది ఆ ప్రోడక్ట్లు బాగున్నాయి అనుకోండి, మీరు బిల్ చేసిన ప్రోడక్ట్లు అడిగారు అనుకోండి, అక్కడ ఉన్న రేట్కి మీరు దాని మీద ఉన్న రేట్కి ఇచ్చేసారు అనుకోండి, స్పాట్ లో మీకు 300 రూపాయలు వచ్చేసినట్టే కదా. అంటే 1000 రూపాయలకి కొనుక్కున్నారు 1300 రూపాయల ప్రోడక్ట్, వాళ్ళు అడిగారు మీరు ఇచ్చేసారు, 300 రూపాయలు మీకు క్యాష్ వచ్చినట్టే కదా. అలాగేంటంటే రిటైల్ ప్రాఫిట్ మీరు పొందొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. 7 to 16% అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు దీన్ని. ఏంటంటే మనకి బిజినెస్ లో మనకి ఫస్ట్ ఇన్కమ్ ఏంటి అని అంటే, ఫస్ట్ మెట్ ఎక్కాల్సింది ఏంటంటే ఈ ఇన్కమ్ గురించి. ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే మనకి కమిషన్ లెవెల్. ఈ కమిషన్ లెవెల్ ఫస్ట్ మెట్ అనమాట. చిన్న 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 చిన్నగా అలా అలా అలాగా పెరుగుకుంటా వెళ్తుంది మనకి కమిషన్. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 5 లెవెల్స్ ఉంటాయి. మనం స్టార్ట్ చేసిన మనం అంటే రిజిస్ట్రేషన్ చేసేసారు మీరు, రిజిస్ట్రేషన్ చేసేసినప్పుడు 0%లో ఉంటారు. ఓకే, అలాగే మీరు ఒక్క పేస్ట్ కొనుక్కున్నా, ఏం పేస్ట్ కొనుక్కున్నా, ఏం చేసినా సరే ఒక్క పేస్ట్ కొనుక్కున్నా మీరు 7%లోకి వెళ్ళిపోయినట్టే. మనకి ఇక్కడ 7% నుంచి స్టార్ట్ 5 లెవెల్లు ఉంటాయి. 7, 10, 13, 15, 16, 7, 10, 13, 15, 16, 7%, 10%, 13%, 15%, 16% ఉంటాయి. ఓకే, ఈ 7%లో మనం ఉన్నప్పుడు ఏంటంటే మన కొనుగోలు మీద మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ బ్యాక్ అంటే ఏంటి అని అంటే, మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటాం, మనకి డిస్కౌంట్ ఇచ్చింది కాకుండా, ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చింది కాకుండా, మళ్ళీ దాని మీద 20 రూపాయలు 30 రూపాయలు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద రాయితీ ఇస్తారు. మనకి 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు రాయితీ ఇస్తారు. 50 రూపాయలు 100 రూపాయలు కూడా రాయితీ ఇస్తారు ఒక్కొక్క దాని మీద. అవి మనకి ఏంటంటే నెల 9వ తారీఖు వచ్చేసరికి మన అకౌంట్లో పడతాయి. ఓకేనా. అంటే ఇప్పుడు పేస్ట్ మీరు షాప్లో కొనుక్కున్నారు, 50 రూపాయలు పేస్ట్ కొనుక్కున్నారు. ఆ 50 రూపాయలకి పేస్ట్ అంటే దాని మీద ఎంఆర్పి 50 రూపాయలు ఉందనుకోండి, 50 రూపాయలు ఇప్పుడు సారీ పేస్ట్ కాదు, ఏదైనా క్రీమ్ కొనుక్కున్నారు. ఓకే, ఎంఆర్పి మీద మీకు బయట 100 రూపాయలకి దాని మీద ఎంఆర్పి 120 రూపాయలు ఎంతో ఉంది. మీకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారంటే డిస్కౌంట్ 1 రూపాయి తగ్గిస్తారా, 2 రూపాయలు తగ్గిస్తానంటాడు, లేదా 5 రూపాయలు తగ్గిస్తానంటాడు, అంటే డిస్కౌంట్ ఇవ్వనట్టే కదా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ లెవెల్స్ ఏంటంటే ఇప్పుడు మనకి 7%, 10%, 13%, 15%, 16% అని చెప్పాను కదా. ఇదేంటంటే 7% మనం ఒక పేస్ట్ కొన్నా సరే మనం 7%లోకి వెళ్తాం కదా. ఫస్ట్ మెట్టు మనం ఎక్కాలి అని అంటే ఇది కమిషన్ పొజిషన్లోకి ఎక్కాలి. అంటే ఆ స్టెప్ మనం ఎక్కాలి, కమిషన్ స్టార్ట్. మనకు వచ్చే ఇన్కంలో ఫస్ట్ ఇన్కమ్ అన్నమాట ఇది కమిషన్. ఈ కమిషన్ దగ్గరికి ఎప్పుడు రావాలి అని అంటే మనకి 300 పాయింట్లు వస్తే మన కమిషన్ లెవెల్లోకి వెళ్తాం. 300 పాయింట్లు. ఇప్పుడు 7% మనం కొనుగోలు మీద మనకి ఏంటంటే క్యాష్ బ్యాక్ వస్తుంది.
ఓకే, మన ఎప్పటి వరకు 7% ఉంటే అప్పటి వరకు మనకి క్యాష్ బ్యాకే వస్తుంది. వన్స్ మనకి ఏంటంటే కమిషన్ స్టార్ట్ అవ్వాలి అని అంటే మనం ఒక మెట్టు పైకి ఎక్కాలి, అంటే 300 పాయింట్లు తీసుకురావాలి. 300 పాయింట్స్ తీసుకురావాలి. అప్పుడు 10%లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు మీరు ఏంటంటే కమిషన్ లెవెల్ పొందడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. కమిషన్ పొజిషన్ 300 వచ్చేంత వరకు మీకు కమిషన్ రాదు. ఓకే, తర్వాత మీరు 10%లోకి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ కమిషన్ ఏంటంటే ఇంక్రీజ్ అవ్వకుండా 3% నుంచి 6%, 6 నుంచి 9%, 9 నుంచి 12% అలాగా పెరుగుకుంటా వెళ్తుంది అనమాట. ఇలాగా మనకి లెవెల్స్ ఫస్ట్ మనకి వచ్చేది ఏంటంటే లెవెల్స్. ఈ బిజినెస్ లో ఏంటంటే ఫస్ట్ మెట్టు లెవెల్స్, ఫస్ట్ స్టెప్ వచ్చి లెవెల్స్, సెకండ్ స్టెప్ వచ్చి టైటిల్స్. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ ఏంటంటే మనం ఎలాగైతే మనం హై స్కూల్ని పూర్తి చేసి కాలేజీకి ఎలా వెళ్తామో అలాగే ఇక్కడ హై స్కూల్ అంటే మనకి ఇక్కడ లెవెల్స్ అన్నమాట. ఈ 5 లెవెల్స్ మనం పూర్తి చేసిన తర్వాత మనం ఎలిజిబుల్ అవుతాం, టైటిల్ దగ్గరికి మనం వెళ్తాం అన్నమాట. టైటిల్ని కూడా మనం రీచ్ అయిపోతే మన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. టైటిల్ కూడా పూర్తి అయిపోతే మనం డ్రీమ్ ఫుల్ఫిల్. అంటే రెండు స్టెప్స్ మన దగ్గర ఇక్కడ. ఒక స్టెప్ వచ్చి లెవెల్స్, ఒక స్టెప్ వచ్చి టైటిల్. ఈ లెవెల్స్ అనేది ఏంటంటే 5 ఉంటాయి. ఈ 5 లెవెల్స్ కూడా కమిషన్. ఓకే, కమిషన్. ఈ కమిషన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 16%, అంటే మనకి ఇక్కడ పాయింట్లు ఏంటంటే ఇప్పుడు మనం మనం ప్రోడక్ట్లో మనం ఈ నెల తీసుకున్న పాయింట్ నెక్స్ట్ మంత్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ నెల మనం 200 పాయింట్లు చేసాం. ఓకే, 300 పాయింట్లు చేసాం. నెక్స్ట్ మంత్ వచ్చి మనం ఒక 900 పాయింట్లు చేసామే అనుకోండి. ఈ 900 పాయింట్లు, ఈ 300 పాయింట్లు రెండు యాడ్ అయినప్పుడు 1200 పాయింట్లు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు మీరు 10%కి వెళ్ళిపోయినట్టే. ఈ 1200 పాయింట్లు ప్లస్ ఏంటంటే నెక్స్ట్ మంత్ ఇంకొక ఒక 1700 పాయింట్లు కలెక్ట్ చేసుకున్నారే అనుకోండి. ఈ 1700, ఈ 1200 పాయింట్లు ఈ రెండు కలిపి ఎప్పుడైతే 2700 పాయింట్లు అవుతాయో అప్పుడు మీరు 13%లోకి వెళ్ళిపోయినట్టే. ఎప్పుడు అంటే కష్టంగా మనం మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే మనం ఈ బిజినెస్ ఏంటంటే లైట్ వెయిట్ గా మనం ఈ బిజినెస్ స్మార్ట్ బిజినెస్ అన్నమాట. ఇది మన కష్టమే తెలియదు ఈ బిజినెస్ కి. ఈ ఇక్కడ 16%లోకి రావాలి అంటే మీరు అంటే ప్రతి పాయింట్ ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే పాత పాయింట్లు కూడా ఇక్కడ యాడ్ అవ్వకుండా వస్తాయి. ఈ లెవెల్స్ పూర్తి అయ్యేసరికి మీకు కంపెనీ తరపు నుంచి కూడా మీకు ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. కంపెనీ తరపు నుంచి కూడా సపోర్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి మీరు 16%లోకి వచ్చేయడానికి చాలా ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు. మీరు ఎప్పుడైతే 4000 పాయింట్లు పూర్తి అయిపోతాయో అప్పుడు మీరు 16%లోకి వచ్చేస్తారు. అప్పుడు డైరెక్టర్ పొజిషన్కి ఎలిజిబుల్ అవ్వడానికి మీకు 100% ఛాన్స్. డైరెక్టర్ పొజిషన్ అంటే 16%లోకి వచ్చేసాము, అలా అంటే అక్యుములేట్ అవ్వకుండా ఈ నెల పాయింట్లు నెక్స్ట్ మంత్ అలా అవ్వకుండా డైరెక్టర్ పొజిషన్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే టైటిల్లోకి వెళ్తున్నట్టు లెక్క. అంటే ఒక స్టెప్ని పూర్తి చేసేసాం మనం. ఓకే, ఒక స్టెప్ని చేసాం. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినప్పుడు టైటిల్ స్టెప్ మీకు వెల్కమ్ చెప్తుంది. ఈ టైటిల్లో ఫస్ట్ ఏంటంటే డైరెక్టర్ పొజిషన్. ఈ టైటిల్ స్టెప్లో ఫస్ట్ ఏంటంటే డైరెక్టర్ పొజిషన్. ఈ డైరెక్టర్ పొజిషన్లోకి వచ్చినప్పుడు మీరు 1100 పాయింట్స్ మీరు ఫ్రెష్గా సంపాదించుకోవాలి ప్రతి నెల. 1100 పాయింట్లు ఎప్పుడైతే మీకు మీ టీం ద్వారా వస్తాయో అప్పుడు మీరు డైరెక్టర్గా పొజిషన్లోకి వచ్చినట్టు మీకు కంపెనీ ఏంటంటే మిమ్మల్ని డిక్లేర్ చేస్తుంది డైరెక్టర్ అని. అప్పుడు 1800 కోట్లు టర్నోవర్లోంచి 4% ఆ నెలలో ఎంత ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది డైరెక్టర్లు అయ్యారో ఫ్రెష్గా వాళ్ళందరికీ ఏంటంటే 4%, వాళ్ళ బీవీ ఉంటారు కదా, ఆ బీవీ పాయింట్ల మీద వీళ్ళు 4% డైరెక్టర్ బోనస్ పూలు వాళ్ళకి ఇస్తారనమాట. ఆ తర్వాత డైరెక్టర్ అయిన వెంటనే ఏంటంటే మనకి ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం బిజినెస్లో చేస్తా మనకేమన్నా అయితే యాక్సిడెంటల్గా మనకి 1,00,000 రూపాయలు మన పేరు మీద మన ఇంటికి ఫ్రీగా ఇస్తారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అది స్టార్ట్ అయిపోతుంది అనమాట. దీనికి మనం ఏమి డబ్బులు కట్టలేదు,
మనం డైరెక్టర్ పొజిషన్ వచ్చేసిన తర్వాత కంపెనీయే చూసుకుంటుంది. అలాగే తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన కింద మన కింద ఒక డైరెక్టర్ పొజిషన్, అంటే మనం ఒక డైరెక్టర్ పొజిషన్ అయ్యాము. ఓకే, మనకి ఒక శాలరీ అంటూ స్టార్ట్ అయింది. డైరెక్టర్ పొజిషన్ నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. అంటే లెవెల్స్లో కమిషన్ ఉంటుంది, టైటిల్స్లో శాలరీ ఉంటుంది. సింపుల్. లెవెల్స్లో కమిషన్ ఉంటుంది, టైటిల్లో శాలరీస్ ఉంటుంది. లెవెల్స్ వచ్చి 5 లెవెల్స్. ఓకే, లెవెల్స్ వచ్చి 5 లెవెల్స్. ఈ లెవెల్స్లో కమిషన్ ఉంటుంది కాబట్టి ఈ 5 లెవెల్స్ని మీరు కమిషన్తో పాటు సంతోషంగా కమిషన్ తీసుకుంటూనే మీరు టైటిల్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ కమిషను ప్లస్ ఈ ఇక్కడ శాలరీ ఈ రెండు మిక్స్ అయ్యి వస్తాయి మనకి. ఓకే, అయితే మన అండర్లో మన టీం ఏర్పడిపోతుంది. మనం 16%లోకి వచ్చేసామంటే ఆల్రెడీ మన వెనక తిరిగి చూసినప్పుడు మన అండర్లో చాలా మంది అంటే చాలా మంది పీపుల్స్ ఉంటారు. ఒక్కొక్కరికి వాళ్ళ కింద కూడా చాలా మంది పీపుల్స్ ఉంటారు. వాళ్ళు కూడా టీం లీడర్ కింద తయారవుతారు. అయితే మన అండర్లో ఒక్క డైరెక్టర్ వస్తే మనం సీనియర్ డైరెక్టర్గా డిక్లేర్ చేస్తుంది కంపెనీ. అప్పుడు ఏంటంటే డైరెక్టర్ బోనస్ 4% వచ్చింది కదా, సీనియర్ డైరెక్టర్కి 15% వస్తుంది. అంటే డబల్ కన్నా త్రిబుల్ అనమాట. 15% టర్న్ ఓవర్ మీద ఆ నెలలో ఎంతమంది అయితే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి మనీ అంటే సీనియర్ డైరెక్షన్లోకి వచ్చారో వాళ్ళందరికీ 15% చొప్పున ప్రతి ఒక్కరికి ఇస్తారనమాట శాలరీ. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనకి మూడోది ఏంటంటే నెంబర్ 6 ఏంటంటే 7% బిల్డర్ బోనస్ పూల్. అంటే మన అండర్లో ఒక డైరెక్టర్ వస్తే ఏమవుతాం మనం డైరెక్టర్ అయిన తర్వాత మన అండర్లో ఒక డైరెక్టర్ వస్తే మనం సీనియర్ డైరెక్టర్ అంటాం. ఓకే, మన అండర్లో 2 డైరెక్టర్లు వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటారు మనల్ని. అలాగే మన అండర్లో 3 డైరెక్టర్లు వస్తే సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటారు. అలాగే మన అండర్లో 4-5 డైరెక్టర్లు వస్తే ప్లాటినం డైరెక్టర్ అంటారు. 4-5 వస్తే. ఓకే, వీళ్ళకి ఇక్కడ 7% బిల్డర్ బోనస్ పూల్ ఎలా వస్తుంది అంటే మన అండర్లో ఎంత మందిని డైరెక్టర్స్ని మనం చేసామో ఒక్కొక్క డైరెక్టర్కి మనకి 7% చొప్పున టర్న్ ఓవర్ మీద నుంచి ఒక్కొక్క డైరెక్టర్ ఎంతమంది డైరెక్టర్ ఉన్నా అన్ని 7% మనకి వస్తాయన్నమాట. అలాగే మన అండర్లో 6 మెంబర్స్ ఉంటే మనం అంటే డైమండ్ డైరెక్టర్ అవుతాం. 6 మెంబర్స్. ఇంకంతే మనకి ఏంటంటే 2 to 5 ఇయర్స్లో మన అజాది అంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే ఈ 6 మెంబర్స్ డైరెక్టర్స్ పొజిషన్లోకి వస్తే చాలు. ఈ 6 మెంబర్స్ డైరెక్టర్స్ వస్తే మనకి ఏంటంటే 2% డైమండ్ బోనస్ పూల్ కూడా వస్తుంది, సపరేట్గా వస్తుంది. 2% డైమండ్ బోనస్ కూడా వస్తుంది. అలాగే నాట్ ఓన్లీ గివ్స్ యూ యువర్ డ్రీమ్ ఇన్కమ్ బట్ ఆల్సో గివ్స్ యూ అ డ్రీమ్స్ లైఫ్ స్టైల్. మనకి సమీర్ మోదీ సార్ అన్నాను, ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ అంతటితో ఆగిపోదు, అంతకు మించి మన ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి లైఫ్ స్టైల్ కూడా చాలా అంటే వాళ్ళ కళలకి అనుగుణంగా లైఫ్ స్టైల్ ఉండాలి అని చెప్పి ఆయన మనకి ఏంటంటే ఇంకా మనకి ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నా అంటే నెంబర్ 8 2% ట్రావెల్ ఫండ్ బోనస్. నేను చెప్పాను కదా 2 రకాలుగా మనకి ఊర్లు వెళ్తానికి ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం పనిచేసిన దాని మీద మనం ఎంత అయితే పని చేసామో దాని మీద మనకి ఒకటి వచ్చి ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి, 2 వచ్చి ట్రావెల్ ఫండ్ పడుతుంది. ఇదేంటంటే సీనియర్ డైరెక్టర్ నుంచి ఓన్లీ డైరెక్టర్ బోనస్ వస్తుంది, కానీ సీనియర్ డైరెక్టర్ నుంచి బోనస్లు ఎక్కువ వస్తాయి. సీనియర్ డైరెక్టర్ ఎప్పుడైతే మన అండర్లో ఒక డైరెక్టర్ ఉంటాడో అప్పుడు మన సీనియర్ డైరెక్టర్ అవుతామో అప్పుడు ఏంటంటే టీమ్ బోనస్ పాయింట్లు కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ క్యాలిక్యులేట్ 5 జనరేషన్ల వరకు ఈ ట్రావెల్ ఫండ్ 5 జనరేషన్లు అంటే ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోను, నేను శాంతి గారిని తీసుకుంటాను. శాంతి గారు అండర్లో నేనున్నాను. ఓకే, శాంతి గారు అండర్లో నేనున్నాను. ఓకే, నా అండర్లో నరేష్ ఉన్నాడు. నరేష్ అండర్లో జ్యోతి గారు ఉన్నారు. ఓకే, అంటే నేను నరేష్ గారు జ్యోతి మేము ముగ్గురం శాంతి గారికి ఫ్రంట్ లైన్స్. ఓకే, మేము ముగ్గురం శాంతి గారికి ఫ్రంట్ లైన్స్. నా అండర్లో విమలా ఉంది, అంటే నేను శాంతి గారికి ఫ్రంట్ లైను, నా అండర్లో ఉన్న వాళ్ళు శాంతి గారికి డౌన్ లైనర్స్. ఓకే, అంటే నేను ఫస్ట్ జనరేషను,
నా అండర్లో విమల వచ్చి సెకండ్ జనరేషన్. ఓకే, సెకండ్ జనరేషన్. అలాగే జ్యోతి గారు ఫస్ట్ జనరేషన్. జ్యోతి గారు ఉన్న అండర్లో ఉన్న స్వాతి సెకండ్ జనరేషన్ వస్తుంది. ఓకే, అలాగే నా అండర్లో మళ్ళీ సత్యవాణి ఉంది. అప్పుడు ఏంటంటే ఆ, అది, ఆ, ఆ, ఎవరికి ఇప్పుడు పేరు మర్చిపోయాను. అప్పుడు నేను ఫస్ట్ జనరేషను, సెకండ్ జనరేషన్ వచ్చి జ్యోతి గారు, సారీ విమల, థర్డ్ జనరేషన్ వచ్చి సత్యవాణి. అలాగా జనరేషన్ అంటారు. అలాగా 5 జనరేషన్ల వరకు మనం ఈ 2% ట్రావెల్ ఫండ్ ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. జనరేషన్లు అంటే ఇది చెప్తున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్తున్నాను. జనరేషన్ అంటే మన అండర్లో వాళ్ళ అండర్లో ఉన్న వాళ్ళని 5 జనరేషన్ల వరకు అంటారు అనమాట. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 చొప్పున తీసుకోవచ్చు. మన టీం నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 చొప్పున తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు డైరెక్టర్ అయి ఉండాలి. అప్పుడే మనకి జనరేషన్ ఇన్కమ్ అంటే ట్రావెల్ ఫండ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, 5 జనరేషన్ల వరకు మనకి వస్తుంది. అలాగే మన అండర్లో 3 డైరెక్టర్లు ఉంటే మనకి కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ 3 నెలలు ఈ 3 డైరెక్టర్ మెయింటైన్ అవ్వాలి. ఈ 2 నెలలు చేసి 3వ నెలలో ఒక అతను డైరెక్టర్ మెయింటైన్ అవ్వలేదు అనుకోండి, ఆ నెలలో కార్ ఫండ్ ఇంకా స్టార్ట్ అవ్వదు. ఎప్పుడైతే 3 డైరెక్టర్ మెయింటైన్ చేశారని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కార్ ఫండ్ అంటూ ఒకటి స్టార్ట్ అయిపోతే ఈ ముగ్గురులో ఒకళ్ళు ఎప్పుడైనా సరే ఆ, అంటే డైరెక్టర్ నుంచి నాన్ క్వాలిఫైడ్ అయినా సరే మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. మన ఎస్డి వరకు మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అంటే ఇన్కమ్ అంటే కార్ ఫండ్ పడుతూనే ఉంటుంది ప్రతి నెల. అలాగే మన అండర్లో 6 వస్తే 6 తరపు నుంచి మనకేంటంటే హౌస్ ఫండ్ కూడా ఇక్కడ ఇక్కడ ఫారిన్ ట్రిప్స్ వచ్చేసినాయి, ట్రావెల్ ఫండ్ వచ్చేసేసింది, కార్ ఫండ్ వచ్చేసింది, ప్లస్ హౌస్ ఫండ్ కూడా వచ్చేసింది. 6 డైరెక్టర్లు ఉంటే హౌస్ ఫండ్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఇన్కమ్ ఇంకా ఏమేమి ఇన్కమ్ ఇస్తున్నారో చూద్దాం. ఎల్పిబి అంటారు దీన్ని. ఇప్పుడంటే మన దగ్గర 6 ఉన్నారు. ఓకే, 6 డైరెక్టర్లు అయ్యారు. ఒక్కొక్క డైరెక్టర్కి 5,5 వేలు చొప్పున, 5,000 5,000 5,000 5,000 చొప్పున పెరుగుకుంటూ వెళ్తుంది. ఈ 5,000 అంటే 30,000, 30,000 నుంచి 50,000 వరకు మనకి వస్తుంది ప్రతి నెల. ఈ 50,000 వచ్చింది కాకుండా మనకి ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది. ఓకే, 50,000 కాకుండా ఈ 3 కూడా వస్తాయి 6 డైరెక్టర్లు మన అండర్లో ఉంటే. ఓకే, దీంతో పాటు ఈ 50,000ని లక్షల్లోకి ఎలా కన్వర్ట్ చెయ్యాలి, ఈ 50,000ని వేలని లక్షల్లో కన్వర్ట్ ఎలా చేయాలి అని అంటే ఎల్పిబి ఉన్నది మనకి. ఎల్పిబి అంటే ఇప్పుడు నేనున్నాను నేనున్నాను. ఓకే, నేనున్నాను. ఆ, శాంతి గారు ఉన్నారు, నేనున్నాను. ఓకే, నాకు సొంత ఇల్లు కావాలి. శాంతి గారికి సొంత ఇల్లు వచ్చేసింది. 6 డైరెక్టర్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ డైమండ్ డైరెక్టర్ అయిపోయింది. నేనున్నాను, నాకు సొంత ఇల్లు కావాలి. నరేష్కి కూడా సొంత ఇల్లు కావాలి. రాజేశ్వరికి సొంత ఇల్లు కావాలి. ఓకే, ప్రతి ఒక్కరికి ఇక్కడ సొంత ఇల్లు కావాలి. మరి మాకు కూడా 6 డైరెక్టర్లు ఉండాలి కదా. ఓకే, నేను ఏం చేశాను అంటే 6 డైరెక్టర్లు నేను తీసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు నేను శాంతి గారు అండర్లో నేనున్నాను కదా. ఓకే, జ్యోతి గారు కూడా ఉన్నారు. నేను 6 డైరెక్టర్లు నేను చేసుకున్నాను కాబట్టి ఒక్కొక్క ముగ్గురు డైరెక్టర్లకి ఎల్పిబి ఎంత అంటే 20,000 ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్కి ఎల్పిబి 20,000. 6 ఎల్పిబి వచ్చేసిందంటే ఒక్కొక్కళ్ళు ఆరుగురు అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 1,20,000 రూపాయలు అంటే 6 అంటే 20,000 అంటే ముగ్గురు ముగ్గురు డైరెక్టర్లకి 20,000 క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ కంపెనీ లక్షలు అంటున్నారు, సినిమా చూపించేస్తున్నారు, కోట్లు అంటున్నారు, సినిమా చూపించేస్తున్నారు అని అనుకోవద్దు ఎప్పుడు. కోట్లు లక్షలు సంపాదించాలంటే ఎల్పిబి దగ్గరికి వెళ్ళాలి. లేదు ఇల్లు చాలు, ఒక 50,000 30,000 వస్తే చాలు అని అంటే అక్కడికి తెప్పించుకోండి. లేదు మాకు ఈ కావాలి అని అంటే ఎప్పుడైతే మీ అండర్లో 6 డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళ అండర్లో కూడా 6 డైరెక్టర్లు కంపల్సరీ వస్తారు. ప్రతి ఒక్కరికి ఇల్లు కల ఉంటుంది కాబట్టి. ఓకే, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పుడు నేనున్నాను 1,83,000 రూపాయలు వస్తాయి అంటే నాకు ఎల్పిబి ఎంత వస్తుంది ఆలోచించండి. నా నా అపర్ణ చక్రవర్తి ఉంది. తన తన ద్వారా నుంచి నాకు ఇంచుమించు
60,000 దాకా వస్తాయి. సాగరిక దగ్గర నుంచి ఇంచుమించు ఒక 60,000 దాకా వస్తాయి నాకు. సుజాత అగ్నిస్ ఉంది, ఆవిడ దగ్గర నుంచి ఒక ఎల్పిబి వస్తుంది. ఎల్పి అంటే ముగ్గురు డైరెక్టర్లు, వాళ్ళ కింద ముగ్గురు డైరెక్టర్లు వస్తే నాకు 20,000 వచ్చినట్టే. అదే 6 డైరెక్టర్లు వస్తే 40,000 వచ్చేసింది. వాళ్ళ కింద తనకు కూడా ఎల్పిబి వచ్చిందంటే నాకు డబుల్ ఎల్పిబి వస్తుంది. వాళ్ళ కింద కూడా ఎల్పిబి రావాలంటే నాకు త్రిబుల్ ఎల్పిబి వస్తుంది. అలాగే ఎల్పిబిలు అంటే విపరీతమైన డబ్బు ఉంటుంది దీంట్లో, ఈ కంపెనీలో. లక్షలు కోట్లు ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ కంపెనీలో. బిల్ గ్రేట్స్ తెలిసే ఉంటుంది మీకు. అతను నాకు మళ్ళీ అంటే మళ్ళీ ఆ, బ్రతికి ఆ, చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు వరం ఇస్తే నేను కంపల్సరీ నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తానంటాడంటే. ఎక్కడ లేని డబ్బు డైరెక్ట్ సేలింగ్లోనే ఉంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఉంటుంది. అంత డబ్బు సంపాదించవచ్చు. ఫ్యూచర్లో ప్రతి ఇంటికి ఒకళ్ళు డైరెక్ట్ సేలర్స్ ఉంటారు, ఇంటికి ఒకళ్ళు. ప్రతిదీ ఏంటంటే అంత అప్డేట్ అయిపోతుంది, అంత కంప్యూటర్. ఇప్పుడు అంటున్నారు కదా, ఈవెన్ మన వాట్సాప్లో చూడండి కొత్తగా ఇవన్నీ అప్డేట్లు వచ్చినాయి కొత్త. అన్నీ అంటే ఒక 1,200 మంది పనిచేసేది ఆ, ఒక ఒక కంప్యూటర్, ఒక రోబో చేస్తుంది. అన్నమాట. ఇక్కడ బెంగళూరులో కావేరీ హాస్పిటల్లో 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఆ, ఈ రోబో ఆపరేషన్స్ జరుగుతున్నాయి బెంగళూరులో. డాక్టర్స్ని అందరినీ తీసేశారు. డాక్టర్స్ చేతుల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుందేమో, రోబోస్ చేతిలో చనిపోరు. ఎందుకంటే సిస్టమ్ని ఫాలో అవుతారు. ఇక్కడ మనం రెండు మనం జాగ్రత్త ఇంపార్టెంట్ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఒకటి ఏంటంటే సిస్టమ్, రెండు ఇండివిజువల్. ఒక సిస్టమ్ అంటే ఏంటంటే కంపెనీ ఏం చెప్తుంది, కంపెనీలో ఏం రూల్స్ ఉన్నాయి, కంపెనీని ఫాలో అవ్వాలి. రెండోది ఇండివిజువల్ అవ్వాలి. ఇండివిజువల్ అంటే నీకు నువ్వుగా నిలబడు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. నీ బిజినెస్ ఇది, నువ్వు లక్షాధికారి అవుతావు. నీకు తెలివితేటలు ఉన్నాయి, నువ్వెందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఇండివిజువల్ ఎప్పుడైతే మనం అవుతామో, సిస్టమ్ త్రూ ఎప్పుడైతే నడుస్తామో, మనం అసలు కింగ్ అంటారు అసలు మనల్ని. అలాంటి లైఫ్ని మనం పొందుతాం. ఈ ఎల్పిబి మనకి ఎల్పిబి అంటే లక్షల మీద లక్షల కోట్లు కావాలంటే ఈ ఎల్పిబి వస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే పండగ మామూలు అంటారు కదా, అలాగే 6 డైరెక్టర్లు ఎప్పుడైతే మనకు వచ్చినాయో పండగ మామూలు కూడా మనకి స్టార్ట్ అవుతుంది. మనం 6 డైరెక్టర్ని 6 నెలల వరకు చూపించాలి. 6 డైరెక్టర్లు 6 నెలల వరకు ప్రతి డైరెక్టరు క్వాలిఫైడ్ డైరెక్టర్ నన్ను చూపిస్తే ఆ తర్వాత 7 నెలల నుంచి మనకి పండగ మామూలు స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఆ, దివాళీ రోజున దివాళీ అంటే ఆ, దీపావళి రోజున మనకి ఈ పండగ మామూలు ఇస్తారు. ఈ పండగ మామూలు వచ్చి 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కోట్ల రూపంలో ఉంటుంది. నా అప్లైనర్కి 5 లక్షలు వస్తుంది ప్రతి సంవత్సరం పండగ మామూలు. నా సెకండ్ అప్లైనర్కి వచ్చి 5 కోట్లు వస్తుంది. నా థర్డ్ అప్లైనర్ వచ్చి సురేఖ భార్గవ మ్యామ్, ఆవిడికి మొత్తం కలిపి 50 కోట్లు వస్తుంది ప్రతి సంవత్సరం. అంత అంటే ఆవిడ ప్రతి నెల వచ్చే 1,50,00,000 సంపాదిస్తుంది. సంవత్సరానికి ఇంచుమించు 50 కోట్లు ఆవిడకి ఆ కౌంటర్ బోనస్. మనం 6 డైరెక్టర్లు అంటున్నాం కదా, ఆవిడ అండలో 150 మంది డైరెక్టర్లు ఉన్నారు. 150 మంది జిఆర్డిడీలు ఉన్నారు. అంటే మన 6 డైరెక్టర్లకి డైమండ్ డైరెక్టర్ అంటాం కదా, 7, 8, 9, 10, 11, 12, 13, 14 డైరెక్టర్లు లాస్ట్, ఇంకా లీస్ట్ 14 డైరెక్టర్లు మన అండర్లో ఉంటే గ్లోబల్ రెడ్ డైమండ్ డైరెక్టర్ అంటారు, జిఆర్డిడి. అలాంటి వాళ్ళు ఆవిడ అండర్లో మొత్తం 150 మంది జిఆర్డిడీలు ఉన్నారు. వాళ్ళ అండర్లో జిఆర్డిడీలు ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఆవిడకి 1,50,00,000 ఎందుకు వస్తుందో. అలాగా పండగ మామూలు అనమాట. ఓకే, సక్సెస్ ప్రిన్సిపల్ మీకు చెప్పాను కదా.
ఉంటాయి. టౌన్స్లో అయితే, సిటీస్లో అయితే ఆఫీస్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఆన్లైన్లుగా నేను చెప్తున్నాను మీకు. మీరు మీ స్టూడెంట్స్ చెప్పొచ్చు, మీ డౌన్లైనర్స్ చెప్పొచ్చు. అలాగే ఫోన్ల ద్వారా మీకు పీడిఎఫ్ రూపంలో ప్రతిదీ, అంటే వీడియోస్ రూపంలో మీకు ట్రైనింగ్ వస్తానే ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఆన్సర్ చేయండి, మీ మీకు మీకుగా ఆన్సర్ చేసుకోండి. ఈ అంటే మోదీ కేర్ కాకుండా ఇంకేదైనా సరే మీకు ఇంత ఇన్కమ్ తీసుకొచ్చే కంపెనీస్ మీకు ఏమన్నా ఐడియాలో ఉన్నాయా? మీరు కాకుండా ఇంకెవరన్నా సరే ఈ బిజినెస్ చేయగలుగుతారా? మీరు తెలుగుగల కాబట్టి మీరు ఎంటర్ అయ్యారు. ఓకే, నేను కాదు ఇంకెవరన్నా చేస్తారా అనే ఆలోచన ఏమన్నా ఉందా? అయితే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు బిజినెస్? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు? 2 నుంచి 5 సంవత్సరాలు పూర్తి చేయాలంటే ఈ రోజు మనం నిర్ణయం తీసుకుంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. ఈ కంపెనీ గురించి ప్రతిదీ చెప్పాను కాబట్టి మీరు స్టార్ట్ చేయండి. మనం ఎన్నప్పుడు 100 మెట్లు మనం చూస్తాం, పోనీ 1000 మెట్లు మనం చూస్తాం. ఇలా చూసుకుంటే పైకి చూసుకుంటే 1000 మెట్లు కనపడతానే ఉంటాయి. మనం లేసి వెళ్ళి మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడల్లా ఒక్కొక్క కౌంట్ డౌన్ డౌన్ అవుతా ఉంటుంది, స్టార్ట్ అవుతా ఉంటుంది కదా. అలాగా ఒక్కొక్క మెట్టు తగ్గుతూ ఉంటుంది. మనం అనుకున్నది మనం ఏంటంటే అనుకున్న టైంకి మనం రీచ్ అవ్వగలుగుతాం. అమ్మో అన్ని మెట్లు ఎక్కాలి అని అనుకుంటే ఆ మెట్లు అలా భారంగానే కనపడతాయి. మనం నడిస్తేనే కదా ఆ మెట్లు ఎక్కుతుంటేనే కదా ఆ మెట్లు తగ్గేది. థ్యాంక్ యూ సో మచ్.